అమూల్య చెల్లెలి పెళ్లి అతి వైభవంగా జరిగింది. శ్రీధర్ పెళ్లి రోజు వచ్చాడు. ముహూర్తం కాగానే వెళ్ళిపోయాడు. అమూల్య పెళ్లికని వచ్చి 2 నెలలు దాటింది. అత్తవారింటికి వెళ్లే మాట కూడా అనడం లేదు. అవంతి బొంబాయి వెళ్ళిపోయింది. అవంతి భర్తకు ఎన్నో మర్యాదలు జరిగాయి. అమూల్య అన్నయ్య కూడా అవంతి భర్తను చుట్టుకొని తిరిగాడు. పెళ్లికి వచ్చిన శ్రీధర్ను కృష్ణారావు తప్ప మరెవరూ పట్టించుకోలేదు. అమూల్య కూడా పట్టించుకోలేదు. తీరా శ్రీధర్ వెళ్ళిపోయాడని తెలిసి బాధపడింది. అమ్మా! అప్పుడే క్లబ్కు వెళ్ళి టెన్నిస్ బ్యాట్తో కారు దిగిన అమూల్యని తండ్రి పిలిచాడు. ఏం డాడీ? శ్రీధర్ ఉత్తరం రాశాడు. అమూల్య కళ్ళు మిలమిలా మెరిశాయి. ఏమి రాశాడు? వస్తున్నానని రాశాడా? కృష్ణారావు మాట్లాడలేదు. లేదు, ఆయన గారికి తీరిక లేదట, నిన్ను పంపించమని రాశాడు వ్యంగ్యంగా అన్నది తల్లి. నువ్వు ఊరుకో కసురుకున్నాడు కృష్ణారావు. నాకెందుకులే, దాని జీవితాన్ని అదే పాడు చేసుకుంది. మమ్మీ, ప్రతిసారి ఎందుకలా దెప్పుతావు? శ్రీధర్కు ఏం తక్కువైంది? టెస్టులన్నీ పాస్ అయ్యాడు. త్వరలోనే బ్యాంక్ ఆఫీసర్ అవుతాడు. అందానికి నీ చిన్నల్లుడి కంటే అందమైన వాడే. అభిమానం కలవాడు. కట్నాల కోసం పెళ్లి చేసుకోలేదు. గబగబా అనేసింది అమూల్య. శబాష్, అలా చెప్పు మీ అమ్మకు బుద్ధి. అయ్యో రాత అంటూ వెళ్ళిపోయింది అమూల్య తల్లి. డాడీ, ఏమ్మా? నేను ఆ వాతావరణంలో ఉండలేను. శ్రీధర్ నీ మాట కాదనడు. ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించు డాడీ. చిన్నగా చెయ్యాలి తల్లి. ఇలాంటి విషయాల్లో తొందర పడకూడదు. నేను అక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను. ఆ విషయం ముందే ఆలోచించుకోవాల్సింది. డాడీ, అమూల్య కళ్ళల్లో నీరు తిరిగింది. సారీ బేబీ. మీరు శ్రీధర్కు ఉత్తరం రాయండి. బాగుండదు తల్లి, అతనికి అభిమానం ఎక్కువ. నువ్వు నా మాట విని రేపు వెళ్ళు. కారు తీసుకెళ్ళు. చిన్న కారు నీ దగ్గరే ఉంచుకో. నిజమా డాడీ? అవునమ్మా, అది నీకోసమే కొన్నాను. నీకు తోచినప్పుడల్లా శ్రీధర్ నువ్వు గుంటూరు వెళ్ళవచ్చును. అంటే నన్ను అక్కడే ఉండిపోమ్మన్న మీ ఉద్దేశ్యం? కాదమ్మా, చిన్నగా శ్రీధర్కు నచ్చచెప్పు. అవసరం అనుకుంటే ఇక్కడ పెద్ద ఇల్లు తీసుకుందాం. అందరినీ వచ్చేయమని చెప్పు. అలాగే డాడీ. మరి ఎప్పుడు వెళ్తావు? రేపే. రేపు శ్రీధర్కు ఫోన్లో చెప్తాను. అలాగే డాడీ. ఆ రాత్రి అమూల్యకు ఆనందంతో నిద్రపట్టలేదు. చిత్రం, మానవ మనస్సు అధిక దుఃఖాన్ని ఎలా భరించలేదో అధిక ఆనందాన్ని కూడా అలాగే భరించలేదు. కానీ అనుభూతులు వేరుగా ఉంటాయి. శ్రీధర్ హైదరాబాదులో కాపురం గురించి ఎన్నో ఊహించుకుంటూ పక్క మీద కదులుతున్నది. పక్క కుదరటం లేదు. నిద్ర రావడం లేదు. శ్రీధర్ ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు కొత్త ఫియట్ ఆగి ఉంది. శ్రీధర్ ఉత్సాహంగా లోపలికి వచ్చాడు. బంగారమ్మ, చెల్లెళ్ళు, అమూల్య నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. హలో అన్నాడు శ్రీధర్. అమూల్య నవ్వింది. అప్పటికే శ్రీధర్ తండ్రి పడుకున్నాడు. నాన్నకు ఒంట్లో బాగోలేదని పడుకున్నారురా అంది బంగారమ్మ దిగులుగా. ఏమైంది? జ్వరం వచ్చింది. ఆచారి వచ్చి మాత్రలు ఇచ్చి వెళ్ళాడు. మీకు ఆచారి మందు తప్ప మరో మందు పనికిరాదు. బట్టలు మార్చుకో, భోంచేద్దురు అన్నది బంగారమ్మ. ఆ రోజు భోజనానికి అన్నా వదినతో పాటు కమల విమల కూడా కూర్చున్నారు. డ్రైవర్కు భోజనం పెట్టావా? ముందే పెట్టాంరా, కారులోనే పడుకున్నాడు అన్నది బంగారమ్మ. అమ్మాయి గారికి ఈ దీనుడి మీద ఇంతకాలానికి దయగలిగిందన్నమాట. ఎంతకాలం ఏమిటి? 2 నెలలేగా. 2 నెలలేనా? నాకైతే 2 ఏళ్లుగా అనిపించింది. నిజంగా? నీకు అనిపించలేదు కదూ? నీకు ఫ్రెండ్స్ ఉన్నారు, క్లబ్బులు, షికార్లు, డిన్నర్లు. జలసీగా ఉందా? మరి ఉండదా ఏం? అన్నీ ఒట్టిటి మాటలే. ఒక్కరోజైనా చుట్టానికి వచ్చావా? నా స్నేహితులంతా నీ భర్తను చూపించమని, క్లబ్కు తీసుకురమ్మని అంటుంటే అబద్ధాలు చెప్పి తప్పించుకునేదాన్ని. అబద్ధాలు చెప్పడం ఎందుకు? మరి ఏం చెప్పాలేం? నా మొగుడు పల్లెటూరి బైతు, బుద్ధావతారం. అతని వంటికి పట్నం నీళ్లు పడవు. ముఖ్యంగా క్లబ్బులంటే భయం. ఇక చాలే ఊరుకో. మీ డాడీ, మమ్మీ అంతా బాగున్నారా? అవంతి ఎక్కడుంది? అమూల్య సమాధానం చెప్పింది. కమలకు పెళ్లి కుదిరింది. అత్తయ్య చెప్పింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారట. అవును, వచ్చే నెల 20న పెళ్ళి. కట్నం 20,000. ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? 2 ఎకరాల పొలం ఉందిగా, అది బేరం పెట్టాడు నాన్న. అమూల్యకు అలాంటి విషయాల్లో అభిరుచి ఉండదు. ఆవులించింది. నిద్ర వస్తోందా? అవును. ఏయ్ మొద్దు, అప్పుడే నిద్ర ఏమిటి? మీ ఊరి కబుర్లు చెప్పు అన్నాడు అమూల్యను దగ్గరికి తీసుకుంటూ శ్రీధర్. రెండో రోజు శ్రీధర్ ఆఫీస్కి బయలుదేరుతుంటే అమూల్య కూడా ముస్తాబై వచ్చింది. ఆమె వెనకే కమల, విమల వచ్చారు. మీరెక్కడికి? గుంటూరు వస్తాం, కారుందిగా. మిమ్మల్ని ఆఫీసులో దింపి మేం బజారుకి వెళ్తాం.
మ్యాట్ని చూసి మీ దగ్గరకు వస్తాం అన్నది అమూల్య. కారు పంపించక్కర్లేదా అడగాలనుకొని మానేశాడు శ్రీధర్. వారం రోజులైనా కారు అక్కడే ఉండడం శ్రీధర్కు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకెంతకాలం కారు అట్టి పెడతావు అన్నాడు ఆ రాత్రి శ్రీధర్ అమూల్యతో. నేనున్నంతకాలం. విస్తుబోయి ఆమె ముఖంలోకి చూశాడు. ఏమిటి అలా చూస్తావు? డాడీ ఈ కారు నా కోసమే కొన్నారు. అయితే మంచిదే, పంపించే. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాడుకో. కాదు, కారు ఇక్కడే ఉంటుంది. నీకు పిచ్చి పట్టిందా? ఈ ఇంటి పరిస్థితులు నీకు తెలియంది కాదు. మెయింటైన్ కావాలంటే మా డాడీ పంపిస్తారు. అయినా మనం ఎంతో కాలం ఇక్కడ ఉండంగా. అంటే నీ ప్రమోషన్ గురించి నాన్న ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్లో వేయిస్తానన్నారు. శ్రీధర్ తెల్లబోయి చూశాడు. నేను హైదరాబాద్ వస్తానని మీ డాడీకి చెప్పలేదే. నువ్వు చెప్పలేదు, నేను చెప్పాను. నేను ఒప్పిస్తానని చెప్పాను. నేను ఈ ఊళ్ళో ఉండలేను. ఎలాగో కమల పెళ్ళి అయ్యేంత వరకు భరిస్తాను. ఆ తర్వాత ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండను. మనం హైదరాబాద్లో ఉందాం. కావాలంటే మీ అమ్మను, నాన్నను, విమల్ని కూడా తీసుకురండి. నాన్నకు మరో సంవత్సరం సర్వీస్ ఉంది. విమలకు పెళ్లి చేయాలి. ఆ తర్వాత నీ కోరిక ప్రకారమే హైదరాబాద్ వెళదాం. నో, నేను ఈ ఊళ్ళో 1 సంవత్సరం కాదు, వారం కూడా ఉండలేను. కమల పెళ్ళి ఇంకా 20 రోజులేగా ఉంది. అంతవరకు ఎలాగో గడుపుతాను. ఆ తర్వాత ఒక్కరోజు కూడా ఉండను. పసిపిల్లలా మాట్లాడకు. ఈ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూస్తున్నారు. పల్లెటూరు అత్తగారులు కోడల్ని కూర్చోపెట్టి కాఫీలు అందించరు. కోడళ్ళు కూడా నీలా ప్రవర్తించరు. అయినా నువ్వు పుట్టి పెరిగిన పరిస్థితుల్ని అర్థం చేసుకొని అందరూ నీకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటున్నారు. ఇంటి చాకిరీ చేసే కర్మ నాకు లేదు. అవసరం అనుకుంటే 4 నౌకర్లను పెట్టి చేయించుకోగలను. అమూల్య, బాధ్యతారహితంగా మాట్లాడకు. నన్ను అర్థం చేసుకో. చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. నీకు నా మీద ప్రేమ లేదు. ఆగిపోయావే? నీ డబ్బు మీద వ్యామోహమా? అలా అని నేను అనలేదే. ఇంతకీ నువ్వు అనేది ఏమిటి? నేను ఈ ఊరిలో, ఈ ఇంట్లో ఉండలేను. ఇంత నిస్సారమైన జీవితం గడపలేను. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే హైదరాబాద్ వచ్చేయి. నువ్వు ముందే ఈ ఇల్లు చూశావు, ఈ పరిస్థితులు చూశావు. బాగా ఆలోచించుకోమని మరీ చెప్పాను. అవును చెప్పావు. నేను అమాయకంగా ఇందులో థ్రిల్ ఉందని భ్రమపడ్డాను. ఒకసారి మా క్లబ్లో వీధి భాగవతం వేస్తే అందరం భలే ఆనందించాం. అందులో వెరైటీ ఉన్నది గనక. కానీ అలాంటివి మరో 2 సార్లు కూడా చూడలేం. అలాగే ఇందులో ఏదో థ్రిల్ ఉన్నట్టు భ్రమపడ్డాను. జీవితం ఒక థ్రిల్ కాదు, సంఘర్షణ. మరి అంత తెలిసిన వాడివి వివాహానికి ఎందుకు అంగీకరించావు? నాకు తెలియకుండానే నన్ను ఆకర్షించావు. లోపల ఇష్టపడుతూనే పైకి వివాహం గురించి బోధ చేసావు. అమూల్య, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బాగా తెలిసే మాట్లాడుతున్నాను. నీతో వాదించడం అనవసరం. వాదించకండి, అదే ఇద్దరికీ మంచిది అంటూ గోడవైపే తిరిగి పడుకుంది అమూల్య. శ్రీధర్ వెల్లకిల పడుకొని కప్పుకేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు. కాసేపటికి అమూల్య నిద్రపోయింది. శ్రీధర్కు నిద్ర రావడం లేదు. అమూల్య మొండిది, తన పంతమే నెగ్గాలంటుంది. చెల్లాయిల పెళ్ళిళ్ళు అయితే తన బాధ్యత తీరుతుంది. అప్పుడు ఎటు ఆమె కోసం హైదరాబాద్లోనే కాపురం పెట్టాలనుకుంటున్నాడు. అమూల్యను ఈ ఇంట్లో ఈ పరిస్థితుల్లో చూస్తుంటే తనకే బాధగా ఉంది. ఇంద్రుని శాపంతో మానవ జన్మ ఎత్తి అనేక బాధలకు గురి అయిన దేవకన్యలా కనిపిస్తుంది తనకు. తన అత్తగారు తనను అవమానించారు. అత్తగారింట్లో తనకు స్థానం లేదు. అభిమానం చంపుకొని వారి సహాయం తను చచ్చినా అంగీకరించలేడు. హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ కూడా తనే ప్రయత్నించి చేయించుకోవాలనుకున్నాడు శ్రీధర్. తెల్లవారులు కలత నిద్రలోనే గడిపాడు శ్రీధర్. అమూల్య తెల్లవారి ముభావంగా ఉన్నది. ఆ రోజు ఆదివారం. శ్రీధర్ ఆమెకు సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. అమూల్య, విజయవాడ వెళ్దామా? అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ నా క్లాస్మేట్ ఉన్నాడు. అతని భార్య కూడా బాగా చదువుకున్నది. నిన్ను తీసుకురమ్మని ఎన్నోసార్లు చెప్పాడు. అమూల్య బొంగుమూతి గులాబీలా విరిసింది. కళ్ళల్లో ఆనందం చోటు చేసుకుంది. వెళ్దాం, కారుందిగా. కారు పంపించేయమంటారా? ఇప్పుడు కూడా అదే అంటున్నాను. అంటే కారు పంపించేసి బస్సులో వెళదామా? అక్కర్లేదు, కారులో వెళదాం. అక్కడి నుంచి కారు హైదరాబాద్ పంపించేద్దాం. వచ్చేటప్పుడు బస్సులో వద్దాం. అమూల్యకు చుర్రున కోపం వచ్చింది. నేను బస్సు ఎక్కను. ప్రతిసారి ట్యాక్సీలకు పెట్టే తాహతు నాకు లేదు. అందుకే కదా ఉంచమంటున్నాను. కారు మెయింటైన్ చేయడం సామాన్య విషయమా? మీరేం చేయక్కర్లేదు. నేను ఇట్లాంటి కార్లు 2 మెయింటైన్ చేయగలను. నీ సంపాదనతోనా? కాదు, నా భర్త సంపాదనతో వెక్కిరిస్తున్నట్టు అన్నది. నీ భర్త అంతటి వాడైనప్పుడు తప్పకుండా నీ కోసం కారు కొంటాడు.
అయ్యో రాత, నాకంత అదృష్టం కూడానా? ఈ జన్మకు ఆ ఆశ లేదులేండి. ఆ తర్వాత కూడా డాడీ నా అవసరాలకు ఏర్పాట్లు చేస్తారు. పెళ్ళైన ఆడపిల్లలు పుట్టింటి వైభవాన్ని గురించి గొప్పలు అత్తగారింట్లో చెప్పకూడదని మీ మమ్మీ నీకు నేర్పలేదు కదూ? మా మమ్మీ ఇలాంటి పిచ్చి మాటలు నేర్పించదు. పోనీ అత్తగారింటి గురించి చెడు చెప్పవద్దని చెప్పిందా? ఎందుకు చెప్పాలి? కన్న తల్లిదండ్రుల కంటే మధ్యలో వచ్చిన మీరంతా ఎక్కువ? ఓహో, అయితే నీ ఉద్దేశం భర్తకు భార్య బానిసగా పడి ఉండాలనా? భార్యకు వ్యక్తిత్వం అక్కర్లేదనా? మగబుద్ధి పోనిచ్చావు కాదు. నేను అలా ఎప్పుడు భావించను. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని సంసార బాధ్యతల్ని సమానంగా నిర్వహించాలని అంటాను. నీ ఉపన్యాసాలు చాలు. నేను నీ కోసం ఎంతో త్యాగం చేశాను. దానికి ప్రతిఫలంగా ఈ ఉపన్యాసాలు వింటున్నాను. శ్రీధర్ పక్కపక్క నవ్వాడు. నీకు నవ్వులాటగా ఉందా? నువ్వు త్యాగం చేసావంటుంటే నవ్వొచ్చింది. నేను త్యాగం చేయలేదా? అన్నీ వడ్డించిన విస్తరి ముందు నుంచి లేచి వచ్చి చిరిగిపోయిన ఖాళీ విస్తరి ముందు కూర్చున్నాను. అది నీ ఇష్టంతోనే చేశావుగా. నన్ను ప్రేమిస్తున్నానన్నావు. నేను ఉంటే చాలు, ఇంకేమైనా వస్తువును పొందడంలో త్యాగం ఏముంది? నువ్వు వట్టి స్వార్థపరుడివి. నీకు కావాల్సింది నీ సుఖం, నీ వాళ్ళ క్షేమం. నేనేమైనా నీకు పర్వాలేదు. అమూల్య, అంత దారుణంగా మాట్లాడకు. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అర్థం చేసుకున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను. శాశ్వతంగానా? అది నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావో నీ మనసుకు తెలుసు. అవును తెలుసు. నాలో స్వార్థం లేకపోలేదు, ప్రలోభం కలగకపోలేదు. కానీ ఆ ప్రలోభం నీ ఆస్తి కోసం కలిగింది కాదు. నీ సౌందర్యానికి ముగ్ధుడై భయపడ్డాను. కానీ అదే చందమామ తనకు తానే ఆకాశం నుంచి నా కోసం దిగి వచ్చిందని తెలుసుకున్నప్పుడు తికమక పడ్డాను. ఆనంద సాగరంలో ఉక్కిరి బిక్కిరయ్యాను. బుద్ధిని మనసు శాసించింది. ఆ చందమామ నా జీవితాన్ని చల్లని వెన్నెల్లో ముంచెత్తుతుందనుకున్నాను. కానీ నా బతుకు చీకటి ఆ వెన్నెల మీద మసక తెరల్ని కప్పుతుందని ఊహించలేకపోయాను. అమూల్య భర్త ముఖంలో విప్పారిన నేత్రాలతో చూడసాగింది. ఆమె కళ్ళల్లో, ముఖంలో అంతకు ముందున్న కోపం లేదు. మళ్ళీ ఆమెలోకి అమాయకత్వం పైకి ఉబికింది. షేక్స్పియర్ రోమియో శ్రీధర్లో ఆ క్షణాన ఆమె కనిపించాడు. ఎంత బాగా మాట్లాడావో తెలుసా నువ్వు? అచ్చం సినిమా హీరోలాగా. అవును, ఇంగ్లీష్ సినిమాలో హీరోలాగా. శ్రీధర్ అదోలా నవ్వాడు. శ్రీధర్, నా మాట వినవు? వింటాను, కొంచెం ఓపిక పట్టమంటున్నాను. డాడీతో చెప్పేస్తాను కమల పెళ్లి కాగానే నీకు ట్రాన్స్ఫర్ చేయించమని. శ్రీధర్ ముఖంలోకి ఆశగా చూసింది. శ్రీధర్ ఆలోచనలో పడ్డాడు. నా కోసం ఈ మాత్రం త్యాగం చేయమంటావు? మధ్యలో అందుకున్నాడు. ఎగతాళి చేస్తున్నావా? ఏడుపు గొంతుతో అన్నది. ఎగతాళి కాదు. నిన్ను ఎగతాళి చేయడం అంటే నన్ను నేను ఎగతాళి చేసుకోవడమే. మరి నాకు కొన్ని బాధ్యతలున్నాయి. కమలకు ఉన్న ఆ కాస్త పొలం అమ్మి పెళ్లి చేస్తున్నాం. విమలకు పెళ్లి చేయాలి, కట్నం ఇవ్వాలి. నాన్న రిటైర్ అయితే కొంత డబ్బు వస్తుంది. ఈ పరిస్థితుల్లో 2 కాపురాలు పెట్టడం సాధ్యం కాదు. ఓ అదా? అయితే ఒకటి చెయ్యి. ఏమిటి? నీ జీతం అంతా మీ వాళ్ళకి పంపించేయి. నన్ను నువ్వు పోషిస్తావా? భార్యాభర్తలిద్దరూ సమాన బాధ్యతలు తీసుకోవాలన్నావుగా. నా డబ్బు తీసుకోవడానికి నీ అహం అంగీకరించదన్నమాట. నువ్వు పొరబడుతున్నావు. నువ్వు ఉద్యోగం చేసి సంపాదిస్తూ ఉంటే నువ్వు చెప్పినట్టు వినేవాడిని. కానీ నువ్వు నన్ను పోషిస్తానంటున్నది నీ డబ్బుతో కాదు, మీ నాన్న డబ్బుతో. మా డాడీ డబ్బు నేను అనుభవించకూడదా? నేను అనుభవించకూడదు. సరే, ఇక ఈ సంభాషణ ఆపేద్దామా? అమూల్యకు ఒళ్ళు మండిపోతుంది. అంటే ఇక నన్ను వెళ్ళమనేనా? నేను ఉండమంటున్నాను. కారు పంపించివేయి. నేను కూడా వెళ్తాను. నీ ఇష్టం. శ్రీధర్కు చాలా కోపం వచ్చింది. వెంటనే చరచరా బయటికి వెళ్ళిపోయాడు. ఎంత అహంకారం! నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి? గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. బట్టలు సర్దుకుంటూ ఉండగా విమల చూసి తల్లికి చెప్పింది. అమ్మా! అత్తకేసి తలెత్తి చూసింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. దుఃఖం వస్తోంది. ఎందుకమ్మా బట్టలు సర్దుతున్నావు? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? ఏమిటా పిచ్చి ప్రశ్న అన్నట్టు అత్త ముఖంలోకి చూసింది అమూల్య. కమల పెళ్ళి ఇంకా 20 రోజులు కూడా లేదు. మొన్ననేగా వచ్చావు. ఇంత త్వరగా ఎందుకమ్మా వెళుతున్నావు? మీ అబ్బాయిని అడగండి అంటూ బయటికి వచ్చి డ్రైవర్ను కేకపెట్టింది. సామాన్లు సర్దిపెట్టమని పురమాయించింది. మళ్ళీ ఎప్పుడొస్తావు తల్లి? మీ అబ్బాయినే అడగండి. ఏమిటమ్మా నీ ధోరణి? పెళ్లికి ముందు నువ్వు వెళ్ళిపోతే ఊళ్ళో వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక చావాలి. అమూల్య మాట్లాడలేదు. పెళ్లికి ముందైనా వస్తావా? మీ అబ్బాయినే అడగండి. దురుసుగా అని
విసురుగా వెళ్ళిపోతుంటే బంగారమ్మ వెర్రిదానిలా చూస్తూ నిలబడిపోయింది. వదిన అన్నయ్యను ఇష్టం వచ్చినట్టు ఏదేదో అంటుందమ్మా అన్నది కమల. బంగారమ్మ కళ్ళు ఒత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణారావు గారి ఇంటి ముందు కారు ఆగింది. పెద్దమ్మాయి గారు వచ్చారు అంటూ పనికుర్రాడు కారు దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు సామాను అందుకోవడానికి. అమూల్య కారు డోరు గట్టిగా కొట్టింది. లోపలికి అడుగు పెడుతుండగా తల్లి ఎదురైంది. మమ్మీ అంటూ తల్లిని చుట్టుకుపోయి బావురుమంది. తల్లికి షాక్ తగిలినట్టు అయింది. కూతురు ఒకనాడు ఇలాంటి పని చేస్తుందని ఆశిస్తున్నది. కానీ ఇంత త్వరగా జరుగుతుందని ఆశించలేదు. ఏమా, ఏమేం తల్లి, నేను అనుకుంటూనే ఉన్నాను. అమూల్య గబుక్కున తల్లి నుంచి దూరంగా జరిగింది. కళ్ళు తుడుచుకుంది. బలవంతంగా దుఃఖాన్ని దిగమింగుకుంది. మమ్మీ, అనుకుంటూనే ఉన్నావా? ఏమని? పెళ్లిలో ఆమె అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఆమె అభిమానం దెబ్బతిన్నది. నువ్వు పొరపడుతున్నావు మమ్మీ. నా ఏడుపుకు కారణం నువ్వు కోరుకుంటున్నది కాదు. తల్లి కూతురు ముఖంలోకి సూటిగా చూసింది. నువ్వు నా పెళ్ళైన దగ్గర నుంచి సరిగ్గా మాట్లాడడం లేదు. నేను ముభావంగానే ఉంటున్నాను. ఎందుకో ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వే గుర్తొచ్చావు. నిన్ను చూడాలనిపించే ఇంత త్వరగా అంటూ ఆగిపోయింది అమూల్య. అమ్మూ, నా తల్లి, నేను నీకు శత్రువు కాదమ్మా. తల్లిని నీకు దూరంగా నేనుండి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకేం తెలుసు? తల్లి కంఠం బొంగురిపోయింది. మమ్మీ, తల్లి గుండెల్లో తలదాచుకొని మళ్ళీ ఏడవసాగింది. ఊరుకో తల్లి. మమ్మీ, అరే అక్కయ్య వచ్చిందా? ఎందుకు అలా ఏడుస్తుంది? బావగారు ఏమైనా అన్నారా? అవంతి ప్రశ్నించింది. శ్రీధర్ తనను ఏమైనా అన్నాడా? అతనికి తనంటే అంత ప్రేమ. తనే ఆ వాతావరణంలో ఉండలేక అనేక మాటలని అతని మనసు నొప్పించింది. అవంతి, అక్కయ్యకు కాఫీ తీసుకురా. రాములమ్మను త్వరగా కాఫీ తయారు చేయమని చెప్పు. లోపలికి వెళ్ళి వెంటనే తిరిగి వచ్చింది అవంతి. అమూల్య కుర్చీలో ఉన్నది. తల్లి పక్కగా నిల్చొని తల నిమురుతుంది. అమూల్య కళ్ళు ఉబ్బి ఉన్నాయి. ఏమైందక్క? పక్క కుర్చీలో కూర్చుంటూ అడిగింది అవంతి. తనకేమైంది? ఇంతగా బాధపడే కష్టాలు ఏమొచ్చాయి? ఎందుకింత దుఃఖం వచ్చింది? బావ రాలేదేం? చీటికి మాటికి ఆయనకి నాతో రావడానికి తీరిక చిక్కద్దు విసుగ్గా అన్నది అమూల్య. అవంతి ప్రశ్న వేయలేదు. నువ్వెప్పుడొచ్చావు? మా వారికి సేలంలో అసిస్టెంట్ కలెక్టర్గా పోస్టింగ్ వచ్చింది. వెళ్తూ వెళ్తూ ఇక్కడ దించి వెళ్ళారు. ఇల్లు చూసి తీసుకెళ్తారు. నేను లేకుండా ఆయన బొత్తిగా ఉండలేరు. అమూల్య అవంతి ముఖంలోకి చూసింది. ఆ కంఠంలో గర్వం నిండి ఉంది. ఆ కళ్ళల్లో సంతృప్తి తొణికిసలాడుతోంది. ఆ ముఖంలో ఏదో ధీమా కనిపిస్తోంది. అవంతి చాలా తక్కువ మాట్లాడేది. సాత్వికంగా కనిపించేది. తనకు గర్వం అని అందరూ అనేవారు. కానీ ఈనాడు తన కళ్ళల్లో ఆ గర్వం కనిపిస్తోందా? ఏమైంది తనకు? అవంతి మొగుడు త్వరలోనే కలెక్టర్ అవుతాడు. శేఖర్ కలుపుగోలు మనిషి. అంత పెద్ద పొజిషన్లో ఉన్నా కొంచెం కూడా గర్వం లేదు. ఇంట్లో పిల్లవాడిలా కలిసిపోయాడు. తల్లి చెబుతుంటే అందులో 2 అర్థాలు తోచాయి అమూల్యకు. అవునక్క, నీ గురించి ఎప్పుడు బాధపడతారు. అమూల్య చివుక్కున తలెత్తి చూసింది. మీ అక్క ఆ పల్లెటూరులో ఎలా ఉంటుంది? నీకంటే అందంగా ఉంటుంది. ఏ కలెక్టర్ భార్యగానో ఉండాల్సిన. అవంతి, నన్ను చూసి ఎవరు బాధపడక్కర్లేదు. ఇప్పుడు నాకేమైందని అందరూ జాలిపడుతున్నారు? శ్రీధర్ను కోరి చేసుకున్నాను. నాకు కావాల్సింది కేవలం హోదా మాత్రమే కాదు, వ్యక్తిత్వం. ఉద్యోగాలను బట్టి వ్యక్తిత్వం ఉండదు కోపంగా అన్నది అమూల్య. సారీ అక్క, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అవంతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డాడీ ఇంకా రాలేదేం మమ్మీ? ఏదో మీటింగ్ ఉన్నదట, ఆలస్యంగా వస్తానన్నారు. లేలే, స్నానం చెయ్యి అన్నది తల్లి. అమూల్య తన గదిలోకి వెళ్ళిపోయింది. బుర్ర పనిచేయడం లేదు. వెంటనే నిద్రలోకి జారిపోయింది. డాడీ, రామ్మా రా. నువ్వు సాయంకాలం వచ్చావటగా. నేను వచ్చేసరికి మంచి నిద్రలో ఉన్నావు, అందుకే లేపలేదు అన్నాడు కూతురు ముఖంలోకి పరిశీలనగా చూస్తూ తండ్రి. ఏమి డాడీ అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, మొన్ననేగా వెళ్ళింది. మళ్ళీ ఇంతలో ఎందుకు వచ్చావో అని. డాడీ, నేను రావడం నీకు ఇష్టం లేదా? ఎంత అభాండం వేస్తున్నావు. నిన్ను శిక్షించవలసిందే పక్కపక్క నవ్వాడు కృష్ణారావు. డాడీ, ఏమ్మా? ఎడం చేతి గోళ్ళు కొరుక్కుంటూ నిల్చుంది. చెప్పమ్మా. మమ్మీకి చెప్పవు కదూ? చెప్పనులే. శ్రీధర్తో పోట్లాడి వచ్చాను. నాకు ముందే తెలుసు. ఎట్లా తెలుసు? ఫోన్ చేశాడా? లేదు. మరి? నువ్వు అంత పని చేస్తావని నాకు ముందు నుంచే తెలుసు.
నువ్వు ఆ కుటుంబంలో ఆ పల్లె వాతావరణంలో ఇమడలేవని తెలుసు. శ్రీధర్ కోసం నేను ఇన్ని వదులుకున్నానా? లేదు. డాడీ. అవునమ్మా. ఎక్కడ వదులుకున్నావు? వదులుకుంటే ఇలా రావుగా. శ్రీధర్ను ఇక్కడకు ట్రాన్స్ఫర్ చేయించుకోమన్నాను డాడీ. ప్రొసీడ్. ఇద్దరు చెల్లెళ్ళు పెళ్ళి అయ్యేంత వరకు వీలు కాదన్నాడు. ఇంకా కారు అక్కడ ఉంచకూడదట. కనీసం కారు కూడా లేకుండా ఆ కొంపలో 24 గంటలు ఎలా పడి ఉంటాను డాడీ? అది కరెక్టే. ఏది కరెక్టు? శ్రీధర్ అన్నది నువ్వు వచ్చేసింది. పో డాడీ, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. నిజంగా నీకు సీరియస్గా మాట్లాడడం రాదు. వివాహం అంటే బొమ్మలాట అనుకుంటున్నావా? నేను ముందే బాగా ఆలోచించుకోమన్నాను. ఇప్పుడేం మునిగిపోయిందేం? శ్రీధర్ని వదిలేశానా? అది చేయగలవు. డాడీ. అమూల్య కళ్ళల్లో నీరు తిరిగింది. బేబీ ఇలా రా. పక్కన కూర్చోపెట్టుకొని తల నిమురుతూ, అమ్మా, శ్రీధర్ చాలా మంచివాడు. త్వరలోనే బ్యాంక్ ఆఫీసర్ కాబోతున్నాడు. కమల పెళ్లి త్వరలోనే జరగబోతుంది. ఆ తర్వాత విమల పెళ్లి జరగకుండా ఉండదుగా. అతనికి చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసే బాధ్యత లేదా? తర్వాత నువ్వు కోరిన ప్రదేశానికి వచ్చి కాపురం పెడతానన్నాడుగా. ఇంట్లో పెళ్లి జరగబోతున్నది. పెళ్లికి ముందు ఇంటి కోడలు వచ్చేయడం బాగుందా? తల్లిదండ్రుల చాటు బిడ్డవు కాదు ఇప్పుడు. నీ బాధ్యతను నువ్వు గుర్తించాలి. బోర్ డాడీ, అక్కడ శ్రీధర్ లెక్చర్ వినలేక వచ్చేశాను. ఇక్కడ నువ్వు మొదలెట్టావు అంది అమూల్య. నువ్వు వెంటనే వెళ్ళిపో. డాడీ, నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా? పిచ్చి తల్లి, నువ్వు ఎప్పుడూ కళ్ళ ముందు ఉండాలనేదే నా కోరిక. కానీ డాడీ ప్లీజ్, ఇప్పుడు నా మనసేమి బాగాలేదు. ఇంకేమీ అనకండి. శ్రీధర్తో పోట్లాడి వచ్చినట్టు మీ అమ్మతో చెప్పావా? చెప్పలేదు. అబ్బా, ఎంతకాలానికి వివేకంతో ఒక మంచి పని చేసావు. అక్కా అంటూ అవంతి వచ్చింది. ఎక్కడికో తయారైనట్టున్నావు? అక్కను కూడా తీసుకువెళ్ళమ్మా అన్నాడు కృష్ణారావు. నన్ను అది తీసుకువెళ్ళటం ఏమిటి? రోషంగా అన్నది అమూల్య. ఎవరిని తీసుకెళ్ళక్కర్లేదు. ఇద్దరం వెళదాం. వస్తావా? ఎక్కడికి? గండిపేట పిక్నిక్కి. ఎవరెవరు వస్తున్నారు? గీత, రేఖ, నాగావళి, రసవ, ఆదిత్య, శ్రీహరి, సుబ్బారావు అందరూ వస్తున్నారు. నేను రాన్లే. పిక్నిక్ అంటే అందరికంటే ముందే ఉరికే అమూల్య అలా అంటుంటే తండ్రి కడుపులో దేవినట్లయింది. పిచ్చిపిల్ల, ఆ ఉత్సాహం అంతా ఏమైందో. మీ వారికి తెలిస్తే ఏమైనా అంటారని భయమా? అన్నది అవంతి. మీ వారు ఏమి అనరా? అమూల్య వారు అన్న పదాన్ని నొక్కుతూ అన్నది. ఆయన హైక్లాస్ కుటుంబానికి చెందినవారు, కలెక్టర్. తన భార్య సోషల్గా ఉండాలని కోరుకుంటారు గర్వంగా అన్నది అవంతి. కృష్ణారావు మనసు చివుక్కుమన్నది. అవంతి పెళ్ళైనప్పటి నుంచి ఆమె ధోరణి మారిపోయింది. తన భర్త కలెక్టర్ అని అందరూ ప్రత్యేకంగా గుర్తించాలన్న తాపత్రయం ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది. అమూల్య కళ్ళు ఎర్రబడ్డాయి. నేను ఆ డాడీ కూతురునేనని మర్చిపోకు. నీ భర్త లాంటి భర్తను డాడీ నా కోసం కూడా తెచ్చేవారే. కొందరి వ్యక్తిత్వంతో కుర్చీలకే గౌరవం వస్తుంది విసురుగా అన్నది అమూల్య. కృష్ణారావు అమూల్య ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు. అమూల్య కాసేపు ఎంతో ఎదిగిపోయిన దానిలా మాట్లాడుతుంది. మరుక్షణమే మొండిగా పసిదానిలా మాట్లాడుతుంది. శ్రీధర్ను అలా వెనకేసుకురావడం కృష్ణారావుకి సంతృప్తిని కలిగించింది. చూడు డాడీ, ఇప్పుడు నేనేమన్నానని అవంతి గుణుస్తూ అన్నది. వచ్చినప్పటి నుంచి నీ ధోరణి చూస్తూనే ఉన్నాను. నా ముందు నీ సుపీరియారిటీని చూపించుకోవాలని ప్రయత్నిస్తున్నావు. ఊరుకో తల్లి, అవంతి నీ చెల్లెలు. మీలో మీకు కాంప్లెక్స్ ఏమిటి? నువ్వు కూడా పిక్నిక్కు వెళ్ళు. వెళ్ళండి డాడీ. సరే అవంతి, నువ్వు వెళ్ళు. అక్క రాదట్లే. నాకేం సుపీరియారిటీ కాంప్లెక్స్ లేదు. నీకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పట్టుకుంది. అవంతి మాటలకు అమూల్య ముఖం ఎర్రగా కందిపోయింది. పెదవులు వణకసాగాయి. అవంతి, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. కృష్ణారావు దాదాపు అరిచినట్టే అన్నాడు. నువ్వెప్పుడు దాన్నే సమర్థిస్తావు. అవంతి విసురుగా బయటికి వెళ్ళిపోయింది. అమూల్య నిలువెల్లా కోపంతో వణికిపోతుంది. మాటలు రావడం లేదు. కృష్ణారావు దగ్గరకు వచ్చి తల నిమురుతూ, చిన్నది ఏదో తేలికగా అన్నది. ఏదో తెలియక అన్నది. మరీ అంత బాధపడకు అన్నాడు. డాడీ. కోపం ఒక్కసారిగా దుఃఖంగా మారిపోయింది. ఊరుకో తల్లి. తండ్రి గుండెలకు హత్తుకుపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. కృష్ణారావుకి దుఃఖం గొంతు వరకు వచ్చి ఆగిపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. అవంతిని ఏమన్నారు అంటూ కృష్ణారావు భార్య సరళ గదిలోకి ప్రవేశించి అక్కడి దృశ్యాన్ని చూస్తూ నిలబడిపోయింది. ఇద్దరూ ఏడుస్తున్నారా? వ్యంగ్యంగా అన్నది.
ఛీ, నువ్వు తల్లివేనా? కృష్ణారావు భార్యను చేదరించుకున్నాడు. అవును, నేను తల్లినే. అందుకే దాని జీవితాన్ని నాశనం చెయ్యొద్దని మొత్తుకున్నాను. అయినా నువ్వు వినలేదు. దాని గొంతు నువ్వే కోసావు. దాన్ని చూస్తుంటే నా గుండె రంపపు కోతను అనుభవిస్తున్నది. మీకేం తెలుసు? సరళ కంఠం బొంగురిపోయింది. మమ్మీ, డాడీని ఏమి అనకు. నా బాధను నువ్వు అర్థం చేసుకోలేవే అమ్మో. నన్ను నువ్వు మొదటి నుంచి శత్రువుగానే చూసావు అంటూ గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది సరళ. అమూల్య పుట్టింటికి వచ్చి 2 నెలలైంది. అమూల్య శ్రీధర్ వస్తాడని, తనను బుజ్జగించి ఇంటికి తీసుకెళ్తాడని ఆశించింది. కనీసం శ్రీధర్ నుంచి ఉత్తరం కూడా రాలేదు. అమూల్య బయటికి పోవడం మానుకుంది. గదిలోనే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఉండి ఉండి దుఃఖం పొంగి వస్తుంది. అర్ధరాత్రి దాకా ఏడుస్తూనే ఉంటుంది. అమూల్య రంగు తగ్గింది. బాగా చిక్కిపోయింది. డాక్టర్కి చూపించుకోవడానికి ఇష్టపడదు. తల్లికి తండ్రికి అమూల్య పెద్ద సమస్యగా తయారైంది. అవంతి భర్తతో వెళ్ళిపోయింది. అమూల్యకు శ్రీధర్ దగ్గరికి వెళ్ళిపోవాలనిపించింది. అంతలోనే అభిమానం అడ్డొచ్చింది. అతనికి అంత పెట్టుంటే తనకేనా అభిమానం లేనిది? కూటికి లేకపోయినా అభిమానానికి ఏం తక్కువ లేదు. తన ఆలోచన తనకే బాధ కలిగించింది. శ్రీధర్ బీదవాడని తనకి ముందే తెలుసు. బీదవాడైనా అతనికి ఎంతో అభిమానం. ఆ అభిమానమే అతని వ్యక్తిత్వానికి విలక్షణతను తెచ్చిపెట్టింది. ఆ వ్యక్తిత్వమే తనను ఆకర్షించింది. విరుద్ధ భావాల సంఘర్షణలో అమూల్య మనసు క్షణక్షణం గాయపడుతోంది. కృష్ణారావుకు అనుమానం వచ్చింది. కానీ కూతుర్ని అడగటానికి ధైర్యం చాలలేదు. శ్రీధర్కు ఉత్తరం రాశాడు. జవాబు లేదు. శ్రీధర్ తండ్రికి రాశాడు. వారం రోజుల తర్వాత తన తండ్రి చనిపోయినట్లు శ్రీధర్ ఉత్తరం రాశాడు. తండ్రి చావు బతుకుల్లో ఉన్నందువల్లనే వెంటనే సమాధానం రాయలేకపోయానని రాశాడు. కమల పెళ్లి కూడా అందువల్లనే ఆలస్యమైందని రాశాడు. కానీ అమూల్య గురించి ఒక్క ముక్కైనా రాయలేదు. అమ్మా, వెంటనే బయలుదేరు. ఎక్కడికి డాడీ? మీ మామగారు చనిపోయారట. డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని కాఫీ తాగుతున్న సరళ సర్రున్న వెనక్కి తిరిగి చూసింది. ఎప్పుడు? నిర్లిప్తంగా అడిగింది అమూల్య. వారం రోజులైందట. ఇప్పుడు రాశారా? అది నీ ఉత్తరానికి సమాధానంగా. నీకెలా తెలుసు? నేను మీ కూతుర్ని, ఆ మాత్రం ఊహించలేనా? ఇలాంటి సమయంలో ఆ పట్టింపులన్నీ పెట్టుకోకూడదు తల్లి. అమూల్య విరక్తిగా నవ్వింది. అసలే దానికి ఒంట్లో బాగోలేదు. కుమిలి కుమిలి ఏడుస్తోంది. పెదవి విప్పి ఒక్క మాట కూడా చెప్పదు. దాన్నిప్పుడు అక్కడికి పంపించకపోతేనేం? తల్లి అందుకుంది. అది ఎందుకు ఏడుస్తోందో నీకు అర్థం కావడం లేదా? నువ్వేం తల్లివి? నువ్వు కూడా బయలుదేరు. ఇద్దరం అమ్మాయిని తీసుకొని వెళదాం. అక్కర్లేదు, అమూల్య ఖచ్చితంగా అన్నది. తల్లిదండ్రులు ఇద్దరూ కూతుర్ని బిత్తరపోయినట్టు చూడసాగారు. ఏమిటమ్మా నువ్వు అనేది? కృష్ణారావు అనుమానంతో చూస్తూ అడిగాడు. అవును, నేను వెళ్ళడం లేదు. మామగారు పోతే కోడలు రాలేదని అందరూ అనుకోరా తల్లి? నాకు ఆ ఇంటితో సంబంధం లేదు. అమ్మా. అవును డాడీ, శాశ్వతంగా తెగతెంపులు చేసుకునే వచ్చేశాను. కృష్ణారావు కూతురి ముఖంలోకి వెర్రివాడిలా చూశాడు. సరళ కూడా ఓ క్షణం నోటి మాట పడిపోయినట్టు అయింది. ఏమిటి నువ్వనేది? మొదటిసారిగా గర్జించాడు కృష్ణారావు అమూల్య మాటలకు. అమూల్య భయం భయంగా తండ్రి ముఖంలోకి చూసింది. పలకవే. చిన్నగా అడగండి, ఎందుకలా అరుస్తారు? ముందు నువ్వు నోరు ముస్తావా? మధ్య నన్నంటారేం? మీ గారాబమే ఇంత చేసింది. నా మాట మీరు విన్నారా? ముందు నువ్వు లోపలికి వెళతావా? నిప్పులు కక్కాడు కృష్ణారావు. భర్త ఉగ్రరూపాన్ని మొదటిసారిగా చూసిన సరళ గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అమూల్య 2 చేతులతో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. కృష్ణారావు నీరు కారిపోయాడు. కూతుర్ని బుజ్జగింపుగా దగ్గరకు తీసుకున్నాడు. అమూల్య నిండు కుండలా బళ్ళుమన్నది. ఊరుకో డాడీ. తండ్రి చుట్టూ చేతులు వేసి పసిబిడ్డలా గుండెలకు హత్తుకుపోయింది. దుఃఖం కట్టలు తెంచుకుంది. చూడు తల్లి, పెళ్ళి అంటే నువ్వు చిన్నప్పుడు ఆడిన బొమ్మలాట కాదు. పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నేను వెళ్ళి శ్రీధర్ని తీసుకొస్తాను. నీ మనసు నాకు తెలుసు తల్లి. శ్రీధర్ లేకుండా నువ్వు ఉండలేవు. అది గ్రహించే అంత తేలిగ్గా వివాహానికి అంగీకరించాను. వద్దు డాడీ, మీరు వెళ్ళొద్దు. కృష్ణారావు ఎన్నో డైవర్స్ కేసుల్లో తీర్పు ఇచ్చాడు. ప్రతిసారి అతని తీర్పు స్త్రీ హక్కుల్ని గౌరవించేదిగానే ఉన్నది. కానీ ఇక్కడ అమూల్య విషయంలో ఆలోచన వస్తేనే మనసంతా కలిచినట్టుగా ఉంటుంది. నేను ఆ ఊళ్ళో ఉండలేను, అంతేనా? అతనికి నా మాట అంటే లక్ష్యం లేదు. నా త్యాగాన్ని గుర్తించలేదు. త్యాగమా? నువ్వేం త్యాగం చేసావు? అతన్ని చేసుకోవడం, దరిద్రుడి కోసం అన్ని సుఖాలు వదులుకోవడం త్యాగం కాదు.
మళ్ళీ వచ్చావు భార్యకేసి చూశాడు. అవును వచ్చాను. దాని 100 ఏళ్ల జీవితం బుగ్గిపాలు కావడం నేను భరించలేను. నువ్వే దాని జీవితాన్ని నాశనం చేస్తున్నావు. ఈ విషయంలో మమ్మీని ఏమీ అనకండి. శ్రీధర్ అంటే నీకు ఇష్టం లేదా? అమూల్య మాట్లాడలేదు. చూసావా, భర్త అంటే దానికి ఇష్టమే, కానీ ఆ ఊళ్ళో ఉండలేదట, అంతేగా భార్యతో అన్నాడు. చూడమ్మా, ఇలాంటి విషయాల్లో చాలా బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రావాలి. చాలా ఆలోచించాను డాడీ. ఆయనకు అంత పట్టుదల ఉంటే నాకేనా లేనిది? నాకు ఆ పల్లెటూరులో పడి ఉండాల్సిన కర్మ లేదు. అక్కడ ఉండేది మనుషులేనా? నాకు అక్కడ చీకటి గదిలో, గాలి వెలుతురు లేని గదిలో ఉన్నట్టు ఊపిరి సలపడం లేదు. నేను అక్కడ బతకలేను. నువ్వు అక్కడికి వెళ్ళమని బలవంతం చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అంతేగాని మళ్ళీ అతని ముఖం చూడను. నన్ను అవమానించాడు ఉద్రేకంగా అన్నది అమూల్య. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటావు? తీవ్రంగా ఉంది కృష్ణారావు కంఠం. అతను ఈ ఊర్లో కాపురం పెడితే నాకు అభ్యంతరం లేదు. అవును, మన ఇంట్లో ఉంటారు అన్నది తల్లి. శ్రీధర్ చస్తే ఇల్లరికం రాడు, అభిమానం కలవాడు. తిండికి లేని వాడికి అంత అభిమానం అయితే మనకు మాత్రం లేదా? సరళ, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాని మనసు పాడు చేయకు. పేదవాళ్లను చులకనగా చూడకు. ఏం, అతను కావాలని నీ చుట్టూ తిరిగాడా? దాన్ని, పసిదాన్ని, అమాయకురాల్ని వల్లో వేసుకున్నాడు. మమ్మీ, ఆ విషయంలో శ్రీధర్ని ఏమీ అనకు. అయితే ఈ ఏడుపెందుకు? నీ చావు నువ్వు చావు, నాకెందుకు మధ్యలో? రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది సరళ. డాడీ, ఏం తల్లి, నేను సుఖంగా ఉండటం మీకు ఇష్టం లేదా? నీ సుఖం కోసం నన్నేం చేయమంటావో చెప్పు. నాకు డైవర్స్ కావాలి. అతను నన్ను అవమానించాడు, నాకు చాలా కసిగా ఉంది. డైవర్స్ కావాలా? అవును డాడీ. కేవలం ఆ ఊళ్ళో ఉండలేనందుకేనా? అంతేకాదు, ఆ అంతస్తు మనుషులతో నేను బతకలేను. ఆ జీవితం కాదు నేను కోరుకున్నది, నేను కలలు కన్నది. నేను నీకు ముందే చెప్పానుగా. మీ మాట వినలేదు, అందుకు నన్ను జీవితం అంతా శిక్ష అనుభవించమంటారా? క్లబ్బుల్లో తిరగడం, పిక్నిక్లకు వెళ్ళడం, బాత్రూమ్ డ్యాన్సులు చేయడం మాత్రమే జీవితం కాదు తల్లి. అమూల్య మాట్లాడలేదు. చెల్లెళ్ళ పెళ్ళి అయ్యాక ఎక్కడికైనా నీ ఇష్ట ప్రకారమే ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అన్నాడుగా. అది ఏ 2 ఏళ్ల తర్వాత మాటో. అదీ కాక నా స్నేహితులంతా నన్ను చిన్నచూపు చూస్తున్నారు. నా కోసం ఈ మాత్రం చేయలేనని ఖచ్చితంగా చెప్పిన వానితో అభిమానాన్ని చంపుకొని కాపురం చేయలేను. నువ్వు శ్రీధర్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేదు కావచ్చు. ఇది భారతదేశం, అమెరికా కాదు. మొగుడు గురక పెడుతున్నాడని లూజ్ ప్యాంట్సు, అదే పాత ఫ్యాషన్ ప్యాంట్సు వేస్తున్నాడని డైవోర్స్కి అప్లై చేయడానికి మీరు తలుచుకుంటే కారణాలే చూపించలేరా? ఏమిటా కారణాలు? ముందు ప్రేమించాను అనుకున్నాను. మొదటిసారి చూసినప్పుడు పల్లెటూరు జీవితం థ్రిల్లింగ్గా కనిపించింది. ఇప్పుడు ఆ థ్రిల్ లేదు. నేను ఆ ఊళ్ళో ఉండలేను. నా మొగుడు చెల్లెళ్ళు పెళ్లి చేసేంతవరకు ఆ ఊరు వదిలి రాడు. నా మాట అంటే అతనికి బొత్తిగా ఖరారు లేదు అని డైవర్స్కి అప్లై చేస్తావా? అదంతా నాకు తెలియదు. మీరు జడ్జి. ఎలా చేస్తే డైవర్స్ వస్తాయో ఆలోచించండి మొండిగా అన్నది అమూల్య. ఆ తర్వాత ఆదిత్యం చేసుకుంటాను. కృష్ణారావు మతిపోయిన వాళ్ళ కూతురి ముఖంలోకి చూశాడు. తీరా పెళ్ళయ్యాక అతను కూడా నచ్చలేదంటే? తండ్రి ముఖంలోకి చూసింది. అతని చూపుల్ని తట్టుకోలేనట్టు తలదించుకుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయ్ డాడీ. ఉండేలు దెబ్బకి తగిలిన పిట్టలా అరిచింది అమూల్య. అవును, ఇదే నా నిర్ణయం. నీకు డైవర్స్ ఇప్పించను. అయితే నా నిర్ణయం కూడా వినండి. నేను విడాకులు తీసుకుంటాను. మరో పెళ్లి చేసుకుంటాను. శ్రీధర్కు పాఠం నేర్పిస్తాను. అతను తల ఎత్తుకొని తిరగకుండా చేస్తాను. కృష్ణారావు పక్కపక్క నవ్వాడు. విడాకులు తీసుకున్న నువ్వు మరో పెళ్లి చేసుకొని గర్వంగా తలెత్తుకొని తిరగగలవా? మీ మగవాళ్ళ అహంకారం మీలోనూ ఉంది డాడీ. అహంకారం కాదమ్మా, వాస్తవం. ప్రస్తుతం మనం జీవిస్తున్నది పురుష ప్రపంచంలో. ఆ విషయం మర్చిపోతున్నావు. డాడీ, మీరింత ఆర్థడాక్స్ అనుకోలేదు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. శ్రీధర్ దుర్మార్గుడైతే నేనే స్వయంగా విడాకులు ఇప్పించి నీకు మరో పెళ్లి చేసేవాణ్ణి. అదీగాక నీకు శ్రీధర్ అంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. అతను దూరం అయితే నువ్వు జీవించలేవని నాకు తెలుసు. తాత్కాలిక ఉద్రేకంలో పోతున్నావని తెలుసు. ఇన్ని తెలిసిన నేను నీకు విడాకులు ఇప్పించలేను. అమూల్యకు ఏం మాట్లాడాలో తెలియలేదు. చిన్నపిల్ల మొండిగా నిప్పులో చెయ్యి పెడతానంటే పెద్దవాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? ఆ పిల్ల చెయ్యి కాలుతుందని ఆ పిల్లకు తెలియదు. దానివల్ల కలిగే బాధ గురించి ఆలోచించలేదు. ఆ విషయం పెద్దవాళ్లకు తెలుసు.
అందుకే 4 కొట్టైనా ఆ పని చేయకుండా ఆపుతారు. నేను పసిపిల్లను కాదు. కష్టం సుఖం తెలియకుండా బ్రతికిన నీ మనసు పసిపిల్ల మనసే. జీవితం అంటే రంగుల కల నీ దృష్టిలో. నువ్వు చెప్పే సిల్లీ రీజన్స్కు విడాకులు ఇవ్వదు కోర్టు. పైగా క్రాస్ ఎగ్జామిన్లో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో నీకు తెలీదు. సిగ్గుతో నీ తల వాలిపోతుంది. బోనిలో నువ్వు ఏడ్చినా స్పృహ తప్పి పడిపోయినా ఆశ్చర్యం కలగదు. చాలా చాలా వికృతంగా ఉండే ప్రశ్నలు వేస్తారు తల్లి. నేను అంత పిరికిదాన్ని కాదు. పిరికితనం కాదు ఇక్కడ ప్రశ్న. ఏమైనా నేను భరిస్తాను. కృష్ణారావుకి కోపం వచ్చింది. ఇది జరగదు, జరగటానికి వీల్లేదు. కావాలంటే అతని చెల్లెళ్లకు పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉండు. అతను వస్తూ పోతూ ఉంటాడు. శ్రీధర్ను పిలిపించి నేను మాట్లాడతాను. అక్కర్లేదు, మీరేం మాట్లాడొద్దు. విడాకులు తీసుకొని తీరుతాను. అలా జరగటానికి వీల్లేదు. జరిగి తీరుతుంది. అమూల్య! కృష్ణారావు గట్టిగా అరిచాడు. అమూల్య నిర్లక్ష్యంగా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది. కృష్ణారావు మతిపోయిన వాళ్ళ కూతురు వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు. జడ్జి గారికి ఈ విషయం తెలుసా? లాయర్ చంద్రశేఖర్ అడిగాడు. తెలియదు అన్నది సరళ. మా డాడీ ఒట్టి హిపోక్రట్. చెప్పింది ఒకటి, చేసేది మరొకటి. ఆడవాళ్ల స్వాతంత్రం గురించి లెక్చర్ దంచుతారు. తన కూతురి దగ్గరకు వచ్చేసరికి మొగుడు ఏం చేసినా బానిసలా పడి ఉండాలంటాడు. సారీ బేబీ, మీ నాన్నగారు నేను కొలీగ్స్గా చాలా కాలం పనిచేశాం. ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన అంటే నాకు గౌరవం. నీకు అన్యాయం జరిగినట్టు ఆయన భావిస్తే మీరు నా దగ్గరకు రావాల్సిన పని ఉండేది కాదు. ఆయనే ముందుకు వచ్చేవారు. ఏమిటయ్యా ఇంతకు మీరు అనేది? సరళ కోపంగా అన్నది. జడ్జి గారు మీకు సర్వ స్వతంత్రం ఇచ్చారని నాకు తెలుసు. ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా పెంచారని కూడా తెలుసు. అవునా అమూల్య? అవునండి. నాతో మాట్లాడండి. మా ఇంటి విషయాలు మీకు అనవసరం. మీకు కావాల్సింది ఫీజు. మీరు లాయరు. మీ పని మీరు చెయ్యండి. సారీ అంటే ఈ కేసు నేను తీసుకోలేను. అది జడ్జి గారికి తెలియకుండా. మీరు చెయ్యకపోతే మరొకరు చేస్తారు. హైదరాబాద్లో మీకంటే లాయర్లు లేరా? లే బేబీ అంటూ కోపంగా లేచి నిల్చుంది సరళ. అమూల్య కూడా లేచింది. చూడండమ్మా, మీరు తొందరపడుతున్నారు. కొంచెం ఆలోచించుకోవడం మంచిది. మీరు చెప్పే కారణాలకు ఏ జడ్జి విడాకులు మంజూరు చెయ్యడు. మీ సలహాలకు థ్యాంక్స్. మీ ఫీజు ఎంతో చెప్పండి. నేను కేసు తీసుకోవడం లేదని చెప్పానుగా. మీరు తీసుకున్నా మీకు ఇవ్వను. ఇంత మంచి సలహా ఇచ్చినందుకు ఫీజు. మంచి సలహాకు ఫీజు ఉండదు, వెళ్ళిరండి అంటూ చంద్రశేఖర్ కూడా లేచి నిల్చున్నాడు. లాయర్ విశ్వనాథానికి కృష్ణారావు అంటే పడదని సరళకు తెలుసు. అతను వారికి దూరపు బంధువు. ఏదో కేసు విషయంలో జడ్జి గారి దగ్గరకు రికమెండేషన్ తెచ్చాడు. తల వాచేట్టు చివాట్లు వేసి పంపించాడు. ఆ కేసు కృష్ణారావు దగ్గరికే వచ్చింది. విశ్వనాథం కేసు పోయింది. సరళ కూతురిని తీసుకొని విశ్వనాథం దగ్గరికి వచ్చింది. అమూల్యతో పాటు ఈసారి ఆదిత్య కూడా వచ్చాడు. కృష్ణారావు ఏదో పని మీద ఢిల్లీ వెళ్ళాడు. జడ్జి గారికి తెలుసా? సరళకు ఒళ్ళు మండిపోయింది. వీడు ఇదే ప్రశ్న వేస్తున్నాడు అనుకుంది. తెలియదు. విశ్వనాథం ఆలోచనలో పడ్డాడు. లోపల సంతోషంగా ఉంది. కృష్ణారావు మీద కసి తీర్చుకునే అవకాశం వచ్చింది. అతని మౌనాన్ని అమూల్య మరోలా అర్థం చేసుకుంది. మీకు మా డాడీ అంటే భయమేనా? చివ్వున తలెత్తి అమూల్య ముఖంలోకి చూశాడు. నాకు భయం ఎందుకమ్మా? జడ్జి గారికి తెలియకుండా ఈ కేసు తీసుకుంటే బాగుండేదేమోనని నసిగాడు. పర్వాలేదు, మీకు ఫీజు బాగానే ఇస్తాం అన్నది సరళ. అయ్యయ్యో, ఎంత మాట అన్నారమ్మా? ఫీజు కోసం కాదు. ముందు కేసు తీసుకుంటారో లేదో చెప్పండి అసహనంగా అడిగింది అమూల్య. అది నా ప్రొఫెషన్. వచ్చిన కేసును తీసుకోనని ఎప్పుడూ చెప్పను. అందరి ముఖాలు వికసించాయి. కానీ ఏమిటి సందేహం? మీరిచ్చిన పాయింట్స్ సిల్లీగా ఉన్నాయి. డైవర్స్ రావడం కష్టం. కారణాలు ఏం రాస్తే డైవర్స్ వస్తాయో మీరే ఆలోచించండి. అవును, మీరే ఆలోచించండి అన్నది సరళ. కోర్టులో లాయర్ వేసే అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఇస్తాను, నాకేం భయం లేదు అమూల్య అన్నది. జుగుప్సాకరంగా అడుగుతారు. చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తీరా నోటీస్ ఇచ్చాక విత్డ్రా చేసుకుంటే అలా ఎప్పటికీ జరగదు. మాకు కావాల్సింది విడాకులు అన్నది సరళ. మీ వారు కలగజేసుకుంటే అవన్నీ నేను చూసుకుంటాను. మీ పని మీరు చెయ్యండి. ఇంతకీ మీరు ఎఫిడవిట్ తయారు చేశారా లేదా? ఆదిత్య అడిగాడు చిరాకుగా. చేశాను, వింటారా? విశ్వనాథం డ్రాయర్ తెరిచి కాగితాలు బయటకు తీశాడు. చదవడం ప్రారంభించాడు.
అమూల్య ముఖ కవళికలు మారుతున్నాయి. అదేమిటండి? అమ్మా, ముందు పూర్తిగా వినండి. ఆ తర్వాత మీరు అడగవలసింది, ఇంకా చేర్చవలసింది ఏమైనా ఉంటే తర్వాత చెప్పండి అన్నాడు విశ్వనాథం అమూల్య మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ. విశ్వనాథం ఎఫిడవిట్ పూర్తిగా చదివి వినిపించాడు. అమూల్య ముఖం ఎర్రగా ఉన్నది. అన్ని అబద్ధాలు రాశారేమండి? మరి నిజాలు రాస్తే విడాకులు వస్తాయా? అన్నాడు ఆదిత్య. మధ్య నువ్వు మాట్లాడకు, కసురుకుంది అమూల్య. మీరు మాట్లాడకండి, అమ్మాయి సందేహాలకు నేను సమాధానాలు ఇస్తాను అన్నాడు విశ్వనాథం. చెప్పమ్మా, మీ అభ్యంతరం ఏమిటి? నా భర్త శాడిస్ట్ కాదు. ఇంకా నన్ను శారీరక చిత్రహింసలకు గురి చేయలేదు. అతని క్యారెక్టర్ చెడ్డది కాదు. అతను ఎవరిని ఉంచుకోలేదు. చచ్చా, శ్రీధర్ అలాంటి వాడు కాదు. ప్రొసీడ్. అతను క్రూరుడు కాదు, కుసంస్కారి అంతకంటే కాదు. మీ అందరికంటే సంస్కారం కలవాడే. కట్నం కావాలని నన్ను బాధించలేదు. మా డాడీ ఇస్తానన్నా తీసుకోలేదు. ఇంకేం, వెళ్ళి హాయిగా కాపురం చెయ్యి అన్నాడు విశ్వనాథం వ్యంగ్యంగా. అమూల్యకు ఉద్రేకంలో నోట మాట రావడం లేదు. సరళ ఏదో అనబోతుంటే విశ్వనాథం సైగతోనే వారించాడు. మరి విడాకుల కోసం ఎందుకు వచ్చినట్టు? మీ మమ్మీ గొడవ పడవలేకనా? కాదు. మరొకరిని ఎవరినైనా ప్రేమిస్తున్నావా? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ. నో, నువ్వు నా కూతురు లాంటిదానివే తల్లి. నీకు విడాకులు కావాలి, అవునా? అవును. బలమైన కారణాలు చూపించకపోతే విడాకులు ఇవ్వరమ్మా. అందుకే అన్ని అబద్ధాలు రాయాల్సి వచ్చింది. సాధారణంగా విడాకుల కేసులన్నీ ఇలాగే ఉంటాయి. ఎన్నో అబద్ధాలు చెప్పక తప్పదు. ఇదేం చట్టమండి? అవునమ్మా, తాత్కాలిక ఉద్రేకాలతో ముందు విడిపోయి తర్వాత విచారించకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని ఇంత పగడ్బందీగా తయారు చేశారు. విడాకులు ఇచ్చాక కూడా 6 నెలలు పెళ్లి చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? వేరైపోయాక 6 నెలలు సమయం ఉంటుంది. అప్పుడు వాళ్ళు తమ తమ లోపాల గురించి ఆలోచించుకోవడం ప్రారంభిస్తారు. పశ్చాత్తాపడి మళ్ళీ కలుసుకోవడానికి ఇష్టపడే వాళ్ళుంటారు. అలాంటి వారికి అవకాశం కల్పించడానికే ఈ రూల్ పెట్టింది. మీరు వచ్చేసరికి 2 భార్యాభర్తలు ఉన్నారు, చూశారుగా. చిన్న మాట పట్టింపుతో భర్త భార్యకు విడాకుల నోటీసు పంపించాడు. నేను అతన్ని కూర్చోబెట్టి త్వరపడవద్దని చెప్పాను. నోటీసు అందగానే పుట్టింట్లో భీష్మించుకొని కూర్చున్న భార్య పరిగెత్తుకొచ్చింది. ఒకటే ఏడుపట. మళ్ళీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఆమెను నా దగ్గరికి తీసుకొచ్చాడు. పుల్లారెడ్డి మిఠాయితో వచ్చి నాకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అమూల్య ఆలోచనలో పడింది. సరళకు లాయర్ ఉపన్యాసం వింటుంటే ఒళ్ళు మండిపోతోంది. ఇంతకీ మీరు అనేదేమిటి? అమ్మాయి భర్త మీద అబద్ధాలు రాసినందుకే బాధపడుతుంది కదా, చివరి వరకు నిలబడుతుందా అనేదే నా సందేహం. మరి అంత దారుణంగా రాస్తే ఎలాగండి? మరి ఏం రాయమంటావు? నువ్వే చెప్పు. నేను అతన్ని ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. అతను బీదవాడు. అతని కోసం ఎంతో త్యాగం చేశాను. నేను పెరిగిన వాతావరణం వేరు. ఆ విషయం అతనికి తెలుసు. ఆ పల్లెటూరి జీవితంతో రాజీ పడలేకుండా ఉన్నాను. ఒక సరదా లేదు, పార్టీలు లేవు. ఆ మనుషులు, ఆ అలవాట్లు నేను భరించలేకుండా ఉన్నాను. నా బాధ అతనికి తెలుసు. అయినా అతనికి నేనంటే లక్ష్యం లేదు. ఆ ఊరు వదలడట. లాయర్ విశ్వనాథం గొల్లున నవ్వాడు. అతని నవ్వు చెడిపోయిన టేబుల్ ఫ్యాన్ చప్పుళ్లాగా వినిపించింది. అమూల్య చిరాగ్గా ముఖం పెట్టింది. ఆపుదల్లి ఆపు. ఇంకా ఈ దేశ ప్రజల్లో కుటుంబ వ్యవస్థ మీద గౌరవం ఉన్నది. వైవాహిక బంధం పవిత్రంగా భావించబడుతోంది. మరీ దారుణమైన పరిస్థితుల్లో తప్ప ఏ స్త్రీ కోర్టుకు వెళ్ళడానికి ఇష్టపడదు. నువ్వు చెప్పిన కారణాలు కోర్టులో చెబితే హాస్యాస్పదంగా ఉంటుంది. పైగా విడాకులు ఇవ్వరు. ఇంతకు నీకు విడాకులు కావాలా వద్దా? ఆదిత్య విసుగ్గా అడిగాడు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ఆదిత్య కిక్కురు మనలేదు. అభిమానం లేని సొంట. అంత మాట తను శ్రీధర్ని అనగలదా? అయినా శ్రీధర్ సిల్లిగా ప్రవర్తించడు. అసలు శ్రీధర్కి ఇతనికి పోలికేమిటి? తను ఆనాడు ఎంత అవమానించింది. అయినా మళ్ళీ తన చుట్టూ తిరుగుతున్నాడు. తనకు విడాకులు మంజూరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. శ్రీధర్ లాంటి వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న తను ఇలాంటి సిల్లి వెధవల్ని భరించగలదా? తను ఆదిత్యను పెళ్లి చేసుకోవడమేమిటి? శ్రీధర్ను మించిన వ్యక్తిత్వం గలవాడెవడైనా తటస్థపడితేనే తను మరో పెళ్లి చేసుకోగలుగుతుంది. ఏమిటే అమ్ము, నువ్వు ఆ ఎఫిడవిట్ మీద సంతకాలు చేస్తావా లేదా? లేదంటే చెప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకేం లాయర్ దగ్గరికి వెళ్ళే పని లేదు. ఖచ్చితంగా అన్నది అమూల్య తల్లి. అమూల్య ఆలోచనల నుండి బయటపడింది. పెడతాను. ఎక్కడ సంతకం పెట్టాలి అన్నది అమూల్య.
సంతకాలయ్యాయి. ఈ అబద్ధాలన్నీ కోర్టులో కూడా చెప్పాలా? ఆహా, చెప్పాల్సిందే. కోర్టులో నిజం మాత్రం చెబుతానంటే అక్కడికి వెళ్ళవలసిన పనే లేదు. మరి కోర్టులో చేయించే ప్రమాణం మాట ఏమిటి? అమూల్య అయోమయంగా అడిగింది. ప్రమాణం చేయమంటారు కనుక చేస్తాం. ప్రతివాళ్ళు కేసు గెలవాలనే అనుకుంటారు కనుక అబద్ధాలు ఆడక తప్పదు. హారిబుల్. అది సరే, మనం ఈ అబద్ధాలన్నింటినీ నిజమేనని నిరూపించుకోవడం ఎలా లాయర్ గారు? అమూల్య తల్లి అడిగింది. మరి నేనున్నది అందుకేగా అన్నాడు విశ్వనాథం నవ్వుతూ. సరళ కూడా శృతి కలిపింది. మీ వారినే డిఫెన్స్ సాక్షిగా వేసుకోవాలి. సరళ అయోమయంగా చూసింది. అమూల్య త్రుళ్ళిపడింది. ఆదిత్య ఆశ్చర్యపోయాడు. అదెట్లా? ముగ్గురు ఒకేసారి ఒకే ప్రశ్న వేశారు. తప్పదు, ఆయన జడ్జి. ఆయనంటే కోర్టులో అందరికీ మంచి గౌరవం ఉన్నది. ఆయన ఏం చెప్పాలి? మనం రాసినవన్నీ నిజమని చెప్పాలా? అక్కర్లేదు. అల్లుడు కూతుర్ని బాధ పెడుతున్నాడని, దాదాపు పెళ్ళైన వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నదని చెప్పాలి. ఆయన చెప్పరు. సరళ ఆలోచిస్తూ అన్నది. పైగా మా డాడీకి మా వారంటే చాలా మంచి అభిప్రాయం ఉన్నది. అమూల్య దిక్కులు చూస్తూ అన్నది. మీ నాన్నకు అభ్యుదయ భావాలు కలవారు. ఇష్టం లేని భర్తతో కాపురం చేయడాన్ని ఆయన సమర్థించరనే నా నమ్మకం. అది నిజమే, కానీ నాకు శ్రీధర్ అంటే ఇష్టమేనని డాడీకి తెలుసు. నేను కేవలం తాత్కాలిక ఉద్రేకంతో ఈ నిర్ణయానికి వచ్చానని ఆయన నమ్మకం. మీ వారంటే నీకు ఇప్పటికీ ఇష్టమేనా? అమూల్య తల వంచుకుంది. మరి ఇదంతా ఎందుకమ్మా? నేనంటే ఆయనకు లక్ష్యం లేదు. నా అభిమానం దెబ్బతిన్నది, అందుకే. లాయర్ ఆశ్చర్యంగా అమూల్య ముఖంలోకి చూశాడు. లాయర్ గారు, అన్ని అబద్ధాలు చెబితే గానీ విడాకులు మంజూరు కావా? కేవలం అబద్ధాలు ఆడితే చాలదు, అవి నిజమని నిరూపించుకోవాలి. క్రాస్ పరీక్షలో ధైర్యంగా నిలబడాలి. ఒక రకంగా చెప్పాలంటే సిగ్గు విడిచి బోన్లో నిలబడాలి. అమూల్య ముఖం పాలిపోయింది. భయపడకు బేబీ, మన అబద్ధాలను ఎలా సమర్థించుకోవాలో నేను నీకు తర్ఫీదిస్తాను. సెక్స్ జీవితం గురించి, అంటే మీ భార్యాభర్తలకు సంబంధించిన సెక్స్ జీవితం గురించి జుగుప్సాకరమైన ప్రశ్నలు వేస్తారు. వాటికి బెదిరిపోకూడదు. నేను చెప్పినట్టు ధైర్యంగా సమాధానం ఇస్తే చాలు. అమూల్య నుదురు మీద చెమట బిందువులు ముత్యాల్లా మెరిశాయి. అరచేతులు చల్లబడ్డాయి. జడ్జి గారిని డిఫెన్స్కు వేస్తాను. ఆయన బోన్లో నిల్చొని కన్న కూతురికి వ్యతిరేకంగా చెబుతాడనుకోను. అలా ఎన్నటికీ చేయరు. పైగా అమూల్య ఆయనకు మరో ప్రాణం అన్నది సరళ. మమ్మీ, ఇక వెళదాం. లేచి నిల్చుంది అమూల్య. కోర్టు జనంతో కిటకిటలాడుతోంది. ఒక జడ్జి బోన్లో నించొని లాయర్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాడనే వార్త ఇట్టే వ్యాపించింది. ఊళ్ళో ఉన్న సగం మంది లాయర్లు ఆనాడు అదే కోర్టులో ఉన్నారు. జడ్జి కృష్ణారావు హుందాగా నడిచి వచ్చి బోన్లో నిల్చున్నాడు. ఎన్నో కళ్ళు కుతూహలంగా అతని వైపు చూస్తున్నాయి. ఒకవైపు బెంచీ మీద శ్రీధర్ తల వంచుకొని ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. రెండో బెంచీ మీద అమూల్య కూర్చొని ఉన్నది. అమూల్య తల్లి ఒకవైపు, ఆమె స్నేహితురాలు మేనక మరోవైపు కూర్చున్నారు. వెనక బెంచీ మీద ఆదిత్య తన స్నేహితులతో కూర్చొని ఉన్నాడు. అమూల్య చూడనట్టే శ్రీధర్ను చూసింది. దిగులుగా ఒంటరిగా కూర్చొని ఉన్న శ్రీధర్ పక్కకు వెళ్ళి కూర్చోవాలనిపించింది. బుజ్జగించాలనిపించింది. ఆ అందమైన జుట్టులోకి వేళ్లు దూర్చి చెరుపుతూ, నా పిచ్చి శ్రీ, వెళ్ళిపోదాం అని అనాలనిపించింది. అమూల్యకు దుఃఖం వస్తోంది. బలవంతంగా దిగమింగుకుంటోంది. అంతలో తండ్రి కంఠం వినిపించింది. బోనుకేసి చూసింది. దేవుడి ఎదుట కోర్టు గుమాస్తా, మనస్సాక్షిగా కృష్ణారావు, అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. లాయర్ విశ్వనాథం నల్లకోట్లో ముందుకొచ్చాడు. పేరు, ఊరు మొదలైన ఫార్మాలిటీ ప్రశ్నలు అయ్యాయి. మీ అల్లుని గురించి మీ అభిప్రాయం? కృష్ణారావు కూతురు కేసి చూశాడు. అమూల్య తల వంచుకున్నది. శ్రీధర్ కేసి చూశాడు. అంతవరకు తల వంచుకుని కూర్చున్న శ్రీధర్ తలెత్తి కృష్ణారావు ముఖంలోకి నమ్రతగా చూశాడు. చాలా బుద్ధిమంతుడు. అందరూ త్రుళ్ళిపడ్డారు. జడ్జి తల తిప్పి చూశాడు. అమూల్య తండ్రి కేసి గర్వంగా చూసింది. అబద్ధం. మీ అల్లుడు మీ కూతుర్ని నానా హింసలు పెడుతున్నాడు, అవునా? అలాగని నాకు మా అమ్మాయి చెప్పలేదు. శ్రీధర్ ఆశ్చర్యంగా అమూల్య కేసి చూశాడు. అమూల్య తండ్రినే చూస్తున్నది. సరళ ముఖంలో కోపం పెళ్ళుబుకుతుంది. అతను శాడిస్టు. నేను వినలేదు. అతనికి మరో స్త్రీతో సంబంధం ఉన్నది. ఆమెను గుంటూరులో పెట్టి కాపురం చేస్తున్నాడు. అందుకే భార్యను ఆ పల్లెటూరులో పడేసి ఉంచాడు. ఆ విషయం కూడా నాకెవరూ చెప్పలేదు. సూటిగా సమాధానం చెప్పండి. ఆ విషయం మీకు తెలుసా లేదా? తెలియదు. శ్రీధర్ తండ్రి మీకు స్నేహితుడా? అవును.
శ్రీధర్కు మీరే ఉద్యోగం ఇప్పించారా? అవును. శ్రీధర్ అంటే మీకు ఇష్టమా? చాలా ఇష్టం. అందుకే ఏడ్చి మొత్తుకున్నా వినిపించుకోకుండా మీ అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేశారు. అతని ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు. చెప్పండి. లేదు, అమ్మాయి అతన్ని ప్రేమించింది. అతన్ని తప్ప మరొకరిని చేసుకోనని పట్టుపట్టింది. అబద్ధం. మీకు అతనంటే చాలా ఇష్టం అని ఇప్పుడే అన్నారు. అలాంటప్పుడు అమ్మాయి పట్టుపట్టాల్సిన అవసరం ఏమిటి? కృష్ణారావు మాట్లాడలేదు. దట్ ఈజ్ ఆల్ యువర్ ఆన్సర్ అంటూ కూర్చున్నాడు విశ్వనాథం. ఏ లాయరు ముందుకు రాలేదు. నెక్స్ట్. సరళ బోన్లోకి వచ్చింది. లాయర్ విశ్వనాథం ఎఫిడవిట్లో రాసిన విషయాలన్నీ తూచా తప్పకుండా చెప్పింది. ఈ వివాహం మీకు ఇష్టమేనా? నాకే కాదు, మా ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. అంటే మీ అమ్మాయికి కూడానా? అవును. అమూల్యకు అబద్ధం అని అరవాలనిపించింది. శ్రీధర్ ముఖంలోకి చూసింది. ఆమెను చూస్తున్న అతను చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో వ్యంగ్యం లేదు, వెక్కిరింపు లేదు, కేవలం పలకరింపు మాత్రమే ఉన్నట్టు తోచింది. అమూల్య తల వంచుకుంది. మీ వారికి? ఆయన ఒక్కరికి మాత్రమే ఇష్టం. ఆయన బలవంతం వల్లనే జరిగింది. అమూల్య లేచి నిలబడింది. కృష్ణారావు కూర్చోమని సైగ చేశాడు. అమూల్య యాంత్రికంగా కూర్చుంది. దట్ ఈజ్ ఆల్ మై లార్డ్. క్రాస్. ఎవరూ లేవలేదు. అందరూ ఆశ్చర్యంగా శ్రీధర్ కేసు చూశారు. అప్పటికే శ్రీధర్ బయటికి వెళ్ళి వరండాలో నిల్చున్నాడు. గడియారం 1:30 కొట్టింది. కేసు తెల్లవారికి వాయిదా పడింది. అందరూ బయటికి వచ్చారు. అప్పటికే కృష్ణారావు కారులో కూర్చున్నాడు. అమూల్య కళ్ళు శ్రీధర్ కోసం వెదికాయి. అతను కనిపించలేదు. కారు బయలుదేరింది. అసలు మీకు హృదయం ఉందా? కన్న తండ్రి ఎవడైనా కోర్టులో కూతురికి వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాడా? కూతురి కంటే వాడే మీకు ఎక్కువ? అబ్బబ్బా మమ్మీ, కొంచెం సేపు ఊరుకో, నా తల పగిలిపోతుంది. విసుక్కుంటూ సీట్లో వెనక్కు జారబడి కూర్చుంది అమూల్య. నీ కన్నీరు చూసినా మనసు కరగలేదు మీ డాడీకి. మమ్మీ ఆపుతావా? డోర్ తెరుచుకొని బయటకు దూకమంటావా? సరళ నోరు మూసుకుంది. డ్రైవర్ పక్కన కూర్చున్న కృష్ణారావు వెనక్కి తిరిగి కూడా చూడలేదు. కారు ఇంటి ముందు ఆగింది. సరళ దిగి రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణారావు కారు దిగి అడుగులు అడుగు వేసుకుంటూ ఓపిక పోయిన వాడిలా తన గదికేసి నడిచాడు. అమూల్యకి కారు ఆగిన ధ్యాస కూడా లేదు. అమ్మాయి గారు. డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. అమూల్య తుళ్ళిపడి నిటారుగా కూర్చుంది. కారు దిగింది. తిన్నగా తండ్రి గదిలోకి వెళ్ళింది. గది గడపలోనే నిల్చుండిపోయింది. కృష్ణారావు అమూల్య ముఖంలోకి జాలిగా చూస్తున్నాడు. రాతల్లి. ఆ పిలుపుకు అమూల్య గుమ్మంలోనే కుప్పకూలినట్టు కూర్చుండిపోయింది. నిండు కుండ బద్దలైంది. 2 మోకాళ్ళ మీద తల అంచి వెక్కి వెక్కి ఏడవసాగింది. కృష్ణారావు గాబరాగా లేచి కూతురి దగ్గరికి వచ్చాడు. కూతురి పక్కనే నేల మీద చతికిలబడి ఆమె తలను తన గుండెకు హత్తుకున్నాడు. నన్ను క్షమించు తల్లి. నేను నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాను. ఏ తండ్రి చేయని పనే చేశానేమో నాకు తెలియదు. మీ అమ్మ అలా అంటున్నది. కానీ ఏ తండ్రి అయినా ఇలాంటి పరిస్థితుల్లో నిజమే చెబుతాడని నా నమ్మకం. ఆ నిజం నీకోసం, నీ మంచి కోసం అమ్మా. చెప్పాను తల్లి. నీ క్షేమం అందులోనే ఉన్నదని నమ్మి చెప్పాను. లేకపోతే నీకోసం తప్పకుండా అబద్ధం ఆడి ఉండేవాణ్ణి. కృష్ణారావు కంఠంలో జీర పలికింది. డాడీ, నన్ను చంపేయండి డాడీ. మిమ్మల్ని బోన్లో నిలబెట్టిన పాపిని డాడీ నేను. నన్ను క్షమించకండి. ఇంత జరిగినా మీరు నన్ను ఇంత ఆదరించడాన్ని భరించలేకుండా ఉన్నాను. నాకు శిక్ష విధించండి డాడీ. పిచ్చి తల్లి, అందుకా నువ్వు బాధపడుతున్నావు? లే, వెళ్ళు. అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. డాడీ బావురుమన్నది. కూతురి మనసులోని మదన కృష్ణారావుకు అర్థం అవుతూనే ఉన్నది. ఎందుకే ఆ ఏడుపు? ఇంట్లో ఎవరు చచ్చినట్టు? సరళ కసురుకుంది. అమూల్య లేచి నిల్చుంది. వారం రోజులు కేసు నడిచింది. కోర్టుకు సెలవులు వచ్చాయి. కేసు వాయిదా పడింది. ఆ రోజు ఆదిత్య కూడా ఉన్నాడు. చిత్రంగా ఉందా ఆంటీ, శ్రీధర్ లాయర్ని పెట్టుకోకపోవడం? ఇందులో చిత్రమే ఉంది. లాయర్ని పెట్టుకోవడం మాటలా? వాడికి అంత మాత్రం తాహతు కూడానా? అయ్యో రామా అన్నది సరళ. అమూల్య వినిపించుకోనట్టు ఊరుకుంది. శ్రీధర్ కావాలనే లాయర్ని పెట్టుకోలేదు అన్నాడు కృష్ణారావు. మీకెలా తెలుసు? నేనే ఒక మంచి లాయర్ని మాట్లాడాను. వద్దన్నాడు. మీకిదేం బుద్ధి? ఎందుకని వద్దన్నాడు అంకుల్? ఎందుకా? లాయర్ని పెట్టుకుంటే అమూల్యను అవమానించే ప్రశ్నలు క్రాస్లో వేస్తాడు అందుకు.
నొక్కి పలికాడు కృష్ణారావు. అమూల్యకు కణత మీద కంకర్రాయి దెబ్బ తగిలినట్టయింది. నేను నమ్మను అన్నది సరళ. అంత సంస్కారం నీలో ఉంటే ఇంతవరకెందుకు వస్తుంది? ఎదుటి మనిషిలోని మంచితనాన్ని తెలుసుకోవాలంటే మనలో కూడా మంచితనం ఉండాలి. బాగానే ఉంది వరస. అన్నిటికీ నన్ను సాధిస్తారేం? ఆ రోజు శ్రీధర్ బోన్లో నిలబడే రోజు. జడ్జిమెంట్ కూడా ఆ రోజే రావచ్చును. తల్లి ఎంత చెప్పినా అమూల్య మామూలుగా ఇంట్లో కట్టుకునే నూలు చీరతోనే బయలుదేరింది. అమూల్య బాగా చిక్కిపోయింది. దిగులు పడకు తల్లి, జరిగిందేదో జరిగిపోయింది. విడాకులు తప్పక మంజూరవుతాయి జాలిగా అన్నాడు కృష్ణారావు. అబ్బా, ఎంతకాలానికి ఓ మంచి మాట మీ నోటి నుంచి విన్నాను అన్నది భార్య సంతోషంగా. అమూల్య ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, నిర్లిప్తంగా ఉన్నది. ఆ కళ్ళల్లో ఏ భావం లేదు. కారు కోటు ముందు ఆగింది. ఎదురుగా ఆదిత్య నలుగురు స్నేహితులతో నిల్చున్నాడు. ఉత్సాహంగా ఉన్నాడు. హాయము అన్నాడు. నా పేరు అమూల్య విసురుగా అన్నది. స్నేహితుల ముందు అవమానం జరిగినందుకు ముఖం ముడుచుకున్నాడు. ఏమీ అనుకోకు బాబు, దాని మనసు బాగాలేదు. ఒకవేళ ఆ విడాకులు మంజూరు కాకపోతే ఎలా అన్న దిగులు దాన్ని పట్టుకుంది. తిండి కూడా సరిగా తినడం లేదు. ఆదిత్యను బుజ్జగిస్తున్నట్టు అన్నది సరళ. అవునా ఆంటీ? అమ్మూ ఈ మధ్య చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. ఇవాల్టితో దాని బాధ విరగడైపోతుంది అంటూ లోపలికి నడిచింది. ఆమె వెనకే ఆదిత్య అతని స్నేహితులు లోపలికొచ్చారు. శ్రీధర్ కూర్చున్న బెంచ్ మీద కూర్చున్నాడు. 2 అర్థాల జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. శ్రీధర్ ముఖం గంభీరంగా ఉన్నది. అమూల్య శ్రీధర్ కేసు చూసింది. శ్రీధర్ పరధ్యానంగా ఉన్నట్టు గమనించింది. శ్రీధర్ను పిలిచారు. శ్రీధర్ లేచి బోన్ దగ్గరికి వస్తూ ఉంటే అమూల్య గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆదిత్య అతని స్నేహితులు ముసుముసుగా నవ్వుకుంటున్నారు. తండ్రి ముఖంలోకి చూసింది. ఆయన ముఖం చాలా గంభీరంగా ఉన్నది. తల్లి కేసు చూడాలనిపించలేదు. జనంలో కలకలం బయలుదేరింది. బాగా చదువుకున్నట్టే ఉన్నాడు, అందంగా కూడా ఉన్నాడు. ఏం లాభం? వెధవ గుణాలుంటే. భార్యను నానా హింసలు పెట్టాడట. వాడి చేతులు విరగా బొమ్మలా ఉంది. అంత బాధ పెట్టడానికి వాడికి మనసెలా వచ్చిందో. అమూల్యకు చెవులు మూసుకోవాలనిపించింది. తన వల్లనే ఇదంతా. శ్రీధర్ను అందరూ ఒక నరరూప రాక్షసుడిగా ఊహించుకుంటున్నారు. శ్రీధర్ కేసి చూసింది. అతను అమూల్యను చూస్తున్నాడు. ఆ కళ్ళలో అదే ఆదరణ, అదే ప్రేమ. తల సిగ్గుతో వాలిపోయింది. ఆర్డర్ ఆర్డర్! జనంలో కలకలం తగ్గింది. మనస్సాక్షిగా అబద్ధం చెప్పను, అంతా నిజమే చెబుతాను. అమూల్య ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వాడు. అంతా నిజం చెబుతాడు. ఆ తర్వాత అందరూ తనను అసహించుకుంటారు. విడాకులు రావు. తనను భర్త ఇంటికి వెళ్ళమని కోర్టు ఆదేశిస్తుంది. ఇంత జరిగాక తను భర్త ఇంటికి వెళుతుందా? నో, ఆత్మహత్యే శరణ్యం. స్లీపింగ్ మాత్రలు ముందే సంపాదించి పెట్టుకుంది. తన ముఖంలోకి చూస్తూ ఎలా నవ్వగలుగుతున్నాడు? ఎలాగూ తనే గెలుస్తాననే ధీమాతోనేనా? ఆర్డర్ ఆర్డర్! నువ్వు లాయర్ని ఎందుకు పెట్టుకోలేదు? అవసరం లేదనుకున్నాను. సాక్షులు? వాళ్ళు అవసరం లేదు. ఐసీ. ఎస్, ప్రొసీడ్. కృష్ణారావు ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నాడు. బోన్లో అంత నిర్లక్ష్యంగా ఉన్న శ్రీధర్ను చూస్తుంటే అమూల్యకు ఒళ్ళు మండిపోసాగింది. తనే పిచ్చిది, దుర్మార్గుడు. అతనికి తను దూరంగా ఉన్నా బాధ లేదు, హాయిగా ఉన్నాడు. విడాకులకు అప్లై చేసి కూడా తను అతన్ని తలుచుకొని బాధపడని రోజు లేదు. నిజంగా తను పిచ్చిది. తనంటే అతనికి లక్ష్యం లేదు. అంతా నాటకం, అంతా తన భ్రమ. మిస్టర్ శ్రీధర్, జస్టిస్ కృష్ణారావుకి నువ్వంటే ఇష్టం, అవునా? అవును, చాలా ఇష్టం. మీ నాన్న కోర్టుకు రాలేదేం? ఆయన ఈ లోకంలోనే లేరు. మిలార్డ్ విన్నారుగా? ఎస్, ప్రొసీడ్. మీ నాన్న జస్టిస్ కృష్ణారావు గారు ప్రాణ స్నేహితులు. నువ్వంటే ఆయనకు మహాప్రేమ. అందుకే ఆయన తన కూతుర్ని బలవంతం పెట్టి మీకిచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి, ఆమె తల్లి, తదితర బంధువులు ఎంత మొత్తుకున్నా ఆయన వినిపించుకోలేదు. అందరూ చెవులు రిక్కించి ఊపిరి బిగబట్టి శ్రీధర్ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీధర్ అమూల్య ముఖంలోకి చూశాడు. ఆమె ముఖంలో ఆతృత కనిపించింది. మెత్తగా నవ్వాడు. అవును. ఏమిటి అవును? అమూల్యకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదు. అయినా ఆమె తండ్రి నాకిచ్చి బలవంతంగా చేశాడు. అందరూ రిలీఫ్గా ఫీల్ అయ్యారు. కృష్ణారావు కూడా గుండెల నిండుగా గాలి పీల్చుకున్నాడు. అమూల్యకు తల తిరగసాగింది. శ్రీధర్ మసకగా కనిపిస్తున్నాడు. ఎవరో నీళ్ల గ్లాసు అందించారు. మంచినీళ్లు తాగింది. ఆ మంచినీళ్ళు ఇచ్చింది ఆదిత్య అని గ్రహించింది. కొంత తేరుకుంది. శ్రీధర్ కేసు చూసింది.
అతడు తన్నే చూస్తున్నాడు. ఆ కళ్ళలో వ్యాకులత కనిపించింది. మీరు శాడిస్ట్. అవును. మీరు మీ భార్యను చిత్రహింసలకు గురిచేశారు. అవును, చాలా బాధ పెట్టాను. ఆమె బాధపడుతుంటే చూసి ఆనందించాను. ఎందుకని? శాడిస్టును గనక. శాడిస్టుకి ఎదుటివాళ్ళు బాధపడుతుంటే ఆనందం లభించుతుంది, మీకు తెలీదు? ఎదురు ప్రశ్నలు వేయకూడదు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రొసీడ్. ఆమెను ఎలా బాధపెట్టి ఆనందించేవాడివి? పట్కరతో తొడపాసం పెట్టేవాణ్ణి, సిగరెట్తో కాల్చేవాణ్ణి. ఒకటేమిటి, అనేక రకాలుగా బాధ పెట్టాను. షేమ్ షేమ్. ఆదిత్య కూర్చున్న బెంచీ వైపు నుంచి కేకలు వినిపించాయి. సైలెన్స్. అమూల్య పిడికిళ్ళు బిగుసుకుపోతున్నాయి. కృష్ణారావు రాతి బొమ్మలా కూర్చున్నాడు. సరళ ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని చూస్తున్నది. శ్రీధర్ సమాధానాలకు విశ్వనాథం కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఇంకా అడగండి. నీలో సెక్స్ పర్వర్షన్ ఉంది. జుగుప్సాకరంగా ప్రవర్తిస్తావు. ఎలా ప్రవర్తిస్తావో వివరించమంటావా? అక్కర్లేదు, ఒప్పుకుంటున్నాను. మొదటి రాత్రే చాలా ఘోరంగా ప్రవర్తించాను. నన్ను చూస్తేనే ఆమెకు భయం. అటు చూడండి, ఆ బెంచీ మీద ఆమె ఎలా వణికిపోతూ కూర్చుందో. నేను ఎంత ప్రయత్నించినా, మా మామగారు ఎంత నచ్చజెప్పినా ఆమె మా ఇంటికి రాలేదు. మా మామగారికి కూడా నేను ఇంత దుర్మార్గుణ్ణని తెలియదు. ఆమె నన్ను చూస్తూనే దయ్యాన్ని చూసినట్టు కొయ్యబారిపోయేది. నీకు మరో ఆడమనిషితో ఒక్కతేమిటి? అతని సమాధానాలకు అమూల్యకు స్పృహ తప్పింది. ఆమె చుట్టూ చాలామంది జనం చేరారు. ఏమైంది? తప్పుకోండి. స్పృహ తప్పి పడిపోయింది. ఆ దుర్మార్గుణ్ణి చూడగానే అన్ని విషయాలు గుర్తుకొచ్చి ఉంటాయి. తలా ఒక మాట అంటున్నారు. దట్ ఈజ్ ఆల్ మిలార్డ్. ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ కూర్చున్నాడు లాయర్ విశ్వనాథం. స్పృహ తప్పి పడిపోయిన అమూల్య లేచి కూర్చుంది. జడ్జి లేచారు. జడ్జిమెంటు 2వ సెషన్లో వినిపిస్తారు. అమూల్యను కారులో ఇంటికి తీసుకెళ్లారు. మోగనోము పట్టినట్టు తండ్రితో గాని తల్లితో గాని మాట్లాడలేదు. పడుకుంది. అమ్మా, నేను మాత్రం వెళ్తాను. కోర్టుకు మీ అమ్మ నువ్వు అక్కర్లేదు. అమూల్య చివ్వున లేచి నిల్చుంది. నేను వస్తాను. నీ ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు బాగానే ఉన్నాను. కాస్త తలదువ్వుకొని ముఖానికి పౌడర్ వేసుకో. తల్లి మాట వినిపించుకోకుండా వెళ్ళి కారులో కూర్చుంది. సరళ గొణుక్కుంటూ వచ్చి కూతురి పక్కన కూర్చుంది. జడ్జిమెంటు మనకే అనుకూలంగా అవుతుంది కదూ? ముందు సీట్లో కూర్చున్న కృష్ణారావు వెనక్కి తిరిగి, తప్పకుండా, అందులో సందేహం లేదు అని నిర్లిప్తంగా అన్నాడు. అతను, ఆ విషయాలు ఇంకేం మాట్లాడుకో అంటూ విసుక్కున్నాడు కృష్ణారావు. లేదు డాడీ, మనం ఓడిపోయాం, వేదాంతిలా అన్నది అమూల్య. కృష్ణారావు చివ్వున తల తిప్పి వెనక్కి చూశాడు. అదేమిటి, ఇంకా జడ్జిమెంట్ చెప్పలేదుగా? మనమే గెలుస్తాం. అమ్మాయి అన్నది కూడా ఒక రకంగా కరెక్టే. మీ అబ్బా కూతుళ్ళ మాటలు నాకు అర్థం కావడం లేదు. నా మాటలు నీకు ఎప్పుడూ అర్థం కావు అన్నాడు కృష్ణారావు. కారు కోర్టు ముందు ఆగింది. వరండాలో నిల్చొని ఉన్న శ్రీధర్ ఆ కారు ఆగడం చూసి గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. అమూల్య తన స్థానంలో కూర్చుంది. ఆదిత్య వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె దూరంగా కూర్చొని ఉన్న శ్రీధర్ కేసి చూసింది. అదోలా నవ్వింది. అతను నవ్వలేదు. ముఖం పక్కకు తిప్పుకున్నాడు. నేను అదృష్టవంతుణ్ణమో. అదిగో అలా పిలవద్దన్నానా? సారీ. మనమే గెలుస్తాం. లేదు, మనం ఓడిపోతాం. దాన్ని పలకరించుకు. మతిపోయినట్టు మాట్లాడుతోంది. నువ్వు వెళ్ళి నీ స్నేహితుల దగ్గరికి కూర్చో. ఆదిత్య ముఖం చిన్నది చేసుకొని లేచి వెళ్ళాడు. జడ్జిగారు వచ్చారు. సైలెన్స్. న్యాయమూర్తి తీర్పు చెప్పబోతున్నాడు. అందరూ కుతూహలంగా చూస్తున్నారు. న్యాయమూర్తి తన పెండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ చదువుతున్నారు. శ్రీధర్ ఎఫిడవిట్లోని ఆరోపణలన్నీ అంగీకరించాడు. హిందూ మ్యారేజ్ యాక్ట్లోని 13వ సెక్షన్ ప్రకారం విడాకులను మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. అమూల్య చుట్టూ స్నేహితులు చేరారు. కంగ్రాచ్యులేషన్స్ అంటూ చేతులు అందించారు. అమూల్య అందరినీ తోసుకుంటూ గబగబా బయటకు వచ్చింది. మెట్ల మీద శ్రీధర్ నిలబడున్నాడు. డోంట్ వరీ మై బాయ్, విష్ యూ గుడ్ లక్ అంటూ భుజం తట్టాడు కృష్ణారావు. వస్తానండి, నమస్కారం. ముందుకు నడిచాడు శ్రీధర్. కృష్ణారావు కళ్ళు తుడుచుకుంటూ వెనక్కు చూశాడు. అమూల్య నిలబడుంది. కృష్ణారావు ఏదో అనబోయాడు. ఆమె అతన్ని చూడటం లేదు. వెళ్ళిపోతున్న శ్రీధర్ను చూస్తున్నది. మరుక్షణం పిచ్చిదాన్లా శ్రీధర్ అంటూ పరుగు తీసింది. శ్రీధర్ నిలబడి ఆశ్చర్యంగా వెనక్కి చూశాడు. కుచ్చిళ్ళు పాదాల కింద పట్టంతో అమూల్య ముందుకు పడబోయింది. శ్రీధర్ 2 చేతులతో ఆమెను పట్టుకున్నాడు. శ్రీ అంటూ గుండెలకు హత్తుకుపోయింది. అతను ఆర్తిగా ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. కృష్ణారావు, సరళ, ఆదిత్య, అతని స్నేహితులు అప్పటికే చుట్టూ చేరారు.
కోర్టు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వరండాలో తిరుగుతున్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అమ్మో! సరళ గావుకేక పెట్టింది. శ్రీధర్ ఆమెను ఒక్కసారిగా వదిలేశాడు. సారీ అంటూ ముందుకు కదలబోయాడు. శ్రీ అంటూ చేయి పట్టుకుంది అమూల్య. అదేమిటండి అలా చూస్తారు? దానికి నిజంగానే మతిపోయింది. రా ఇంటికి పోదాం. తల్లి అమూల్య చేయి పట్టుకుంది. నాకు మతిపోలేదు, పోయిన మతి వచ్చింది, వదులు నా చెయ్యి. అమ్మో, ఇప్పుడు అతను నీ భర్త కాదు అన్నాడు ఆదిత్య. యూ షటప్ అరిచింది. ఉద్రేకపడక అమూల్య, వారు అనేది కరెక్ట్. ఇంటికి వెళ్ళు, నువ్వు సుఖంగా ఉండు. మొదట చేసిన తప్పు మళ్ళీ చేయకు. విష్ యూ గుడ్ లక్ అన్నాడు శ్రీధర్. నో నో, నువ్వే నా భర్తవి, నీతోనే వస్తాను, పద. అవ్వా, ఏమిటే నీ మాటలు? నువ్వు ఊరుకో, కృష్ణారావు కసురుకున్నాడు. అమూల్య, ఆవేశపడకు, వెళ్ళు అన్నాడు శ్రీధర్. నాది ఆవేశం కాదు. నా కోసం నువ్వు కోర్టులో అందరి ముందు నరరూపంలో ఉన్న పిశాచిలా చిత్రించుకున్నావు. నన్ను అవమానిస్తాడనేగా నువ్వు లాయర్ను పెట్టుకోలేదు. నీకు నేనంటే లక్ష్యం లేదనుకున్నాను. అందుకే ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించాను. జరిగినవి మర్చిపో. నీకు అనుకూలుడైన భర్తను. యూ షటప్ సిల్లీ ఫెలో, పిచ్చిదానిలా అరిచింది. శ్రీధర్ నవ్వుతూ నిల్చున్నాడు. డాడీ, నువ్వైనా చెప్పు డాడీ, నువ్వు జడ్జివి, తీర్పు చెప్పు డాడీ. నాకు ఇంతకంటే మంచి భర్త దొరుకుతాడా? చాలే సంబడం, అందరూ మనల్ని చూస్తున్నారు, పదండి ఇంటికి. అవును పదమ్మా. మీరు వెళ్ళండి నాన్న, నేను శ్రీధర్తో వెళ్తాను. ఎక్కడికి? సరళ కోపంగా అన్నది. గుడికి. ఓహో, మళ్ళీ గుళ్ళో పెళ్లి చేసుకుంటారా? వ్యంగ్యంగా అన్నాడు ఆదిత్య. అవును, ఖచ్చితంగా అన్నది అమూల్య. దానికి నిజంగానే పిచ్చెక్కింది. కారెక్కించండి. ఉండమ్మా, ముందు మీ ఇద్దరు కారెక్కండి. ఎక్కు శ్రీధర్. అతనెందుకు? గుళ్ళో పెళ్లి చేయడానికి. మీకు కూడా పిచ్చెక్కింది? డాడీ, మీరు గుడికి వస్తారా? నేను రాకుండా ఎలాగమ్మా? మీకు దేవుడి మీద నమ్మకం లేదుగా? నీకుందిగా? శ్రీధర్ ఏమీ అర్థం కాని వాళ్ళ నిల్చున్నాడు. ఎక్కు శ్రీధర్. కృష్ణారావు చేయి పట్టుకొని శ్రీధర్ని డ్రైవర్ పక్కన కూర్చోపెట్టాడు. ఎక్కమ్మా అన్నాడు కూతురుతో. అమూల్య శ్రీధర్ పక్కన కూర్చుంది. కృష్ణారావు వెనక సీట్లో కూర్చున్నాడు. సరళ మతిపోయిన దానిలా చూస్తూ నిల్చుంది. ఎక్కబోయ్ అన్నాడు భార్యతో. నేను రాను. సరే, ఆటో ఎక్కి ఇంటికెళ్ళు పోనీ అన్నాడు డ్రైవర్తో. లాయర్ విశ్వనాథం పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను వస్తాను, వధూవరుల్ని దీవించాలిగా. కారు డోర్ తెరుచుకొని కృష్ణారావు పక్కన కూర్చున్నాడు. కారు కదిలిపోయింది. సరళ చూస్తూ నిలబడిపోయింది. అయ్యో అత్తగారు, అలాగే నిలబడిపోయారేం? వ్యంగ్యంగా అన్నాడు ఆదిత్య. సరళ గబగబా రోడ్డు మీదకి వచ్చింది. ఆటో ఆపి ఎక్కి కూర్చుంది. సమాప్తం. ఇంతటితో ఈ కథ ముగిసిందండి. మీకు గనక నేను చదివే విధానం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకొక మంచి కథతో కలుస్తాను. అంతవరకు సెలవు.